శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అనంత ఆత్మశక్తి సూక్ష్మమైనప్పుడు, పంచేంద్రియములకు అది అందనప్పుడు, అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములకు అది అందనప్పుడు, అంటే కంటికి ముక్కుకి అంటే మనం గ్రహించేటువంటి పంచేంద్రియములు, చెవులకి స్పర్శకి రుచికి, ఇలా అది గ్రహించడానికి వీలుగా లేనంత సూక్ష్మమైనది అయినప్పుడు, మరి ఈ స్థూల ప్రపంచం అంటే ఈ సృష్టి అంతా ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది? ఇది సోదరి సందేహం. అంటే అత్యంత సూక్ష్మమైనది ఆకాశము వలె ఉన్నది, అంటే ఖాళీగా ఏమీ లేనట్టుగా ఉన్న శక్తి అంత సూక్ష్మమైనది అయినప్పుడు మరి మనకి ప్రపంచం అంతా ఎందుకు ఎంత ప్రస్ఫుటంగా చక్కగా కనిపిస్తుంది? అంటే మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, చక్కగా అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండి మనకి కనపడుతున్నాయి కదా అన్నీ, వీటిని అనుభవిస్తున్నాం కదా మనం. అది వారి ప్రశ్న. అంటే కొన్ని ప్రశ్నలు చాలా చక్కటైనవే, అందరూ అడిగేవి చక్కటైన ప్రశ్నలే. అయితే ప్రశ్న మన ప్రయాణం ఎటువైపు సాగుతుందో, మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో, మనకు ఎలా అర్థమవుతుందో అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అందుకే మీకు అర్థమైన విషయం కామెంట్లలో తెలియజేయండి అంటూ ఉంటాను, లేదా సందేహాలు ఉంటే ప్రశ్నలు అడగండి అంటూ ఉంటాను. ఎందుకంటే అందరం అలాగే ప్రయాణించాలి ఎవరమైనా. అసలు మనకి ఎలా అర్థమవుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇప్పుడు వారు అడిగింది ఏంటి? ఆత్మశక్తి అత్యంత సూక్ష్మమైనది, సర్వవ్యాపకంగా ఉన్నది ఒకటే. ఎందుకంటే ఈ సోదరి చాలా సంవత్సరాల నుంచి ప్రశ్నలు అంటే ఈ శీర్షికలు ఫాలో అవుతున్నారు, చాలా ప్రశ్నలు కూడా ఇంతకుముందు అడిగారు. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఆత్మశక్తి యొక్క అవగాహన శీర్షికల ద్వారా ఉన్నది. అయితే అది ఎలా అర్థమవుతుంది అంటే నాకైనా మీకైనా ఎలా అర్థమవుతున్నది అన్నది ముఖ్యమైన విషయం. అసలు ఇక్కడ అది ఎలా అర్థమవుతుంది అంటే, ఇప్పుడు అది అత్యంత సూక్ష్మం కదా ఆత్మశక్తి, అంటే అది కనపడదు కదా, అసలు కనపడేట్టు అది లేదు కదా, దాన్ని ఖాళీ శూన్యం అని అనుకుంటున్నాం కదా. మరి సృష్టి ఎందుకు ఎంత ప్రస్ఫుటంగా చక్కగా కనపడుతుంది? సృష్టి ఉన్నట్టుగానే ఉందిగా, అనుభవిస్తున్నాం అసలు పంచేంద్రియాల ద్వారా, శరీరం ద్వారా. అది వారి ప్రశ్న. అంటే ఇక్కడ సృష్టి కనపడదు, శక్తి మాత్రమే ఉందని అసలు ఎప్పుడూ చెప్పుకోవట్లే మనం. మీరు జాగ్రత్తగా గ్రహించాలి. సృష్టి లేదు అని ఎవరు చెప్పలా. ఒకవేళ ఎవరైనా చెప్పి ఉంటే ఏదైనా ప్రవచనాల్లో, ఉపన్యాసాల్లో, మహాత్ముల రచనల్లో, మహాత్ముల బోధల్లో వాళ్ళు చెప్పింది మనకు సరిగా అర్థం కాలేదు, లేదా మనకు అర్థమయ్యేట్టు వాళ్ళు చెప్పలేదు అంతే. ఇప్పుడు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే జగత్తు లేదనే. ఇప్పుడు బ్రహ్మ సత్యం అంటే అసలు అసత్యమైన బ్రహ్మం ఎవరికన్నా కనపడుతుందనే, ఎవరైనా చూశారనే. ఆత్మసత్యం జగత్ మిథ్య, బ్రహ్మము అన్న ఆత్మ అన్న ఒకటే అన్నారనుకోండి. ఇప్పుడు ఆత్మశక్తి అనేది ఎవరికైనా కనపడుతుందనా, వినపడుతుందనా, లేదా స్పర్శలకు తెలుస్తుందనా? అది కాదు వాళ్ళు చెప్పింది. ఆత్మశక్తి కనపడుతుందని అసలు ఎప్పుడు చెప్పలే, వినపడుతుందని ఎప్పుడు చెప్పలే. అసలు పంచేంద్రియాలకు అందదో, అతీతమైనది అని చెప్తున్నారు. కానీ సత్యం అది అని చెబుతున్నారు. ఇక్కడ సత్యము అంటే ఏంటో నిర్వచనం తెలుసుకోవాలి. మిథ్య, జగత్ మిథ్య అంటే ఏంటో నిర్వచనం కరెక్ట్గా తెలుసుకోవాలి. మిథ్య అంటే లేనిదని కాదు. అంటే ఈ ఆధ్యాత్మికత ఎలా తయారైందంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పటం మొదలైపోయింది. అంటే నాతో సహా, నేనేమో ఆకాశం నుంచి ఊడిపడిన వాడిని కాదుగా, నాకు ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసు అని నేను చెప్పేదంతా కరెక్ట్ అని ఎలా అంటాను? అసలు నాకు అర్థమైంది నేను చెబుతాను, అందులో వ్యర్థమైనవి ఎన్ని ఉన్నాయో ఉంటే తీసుకోబాకండి, మంచి ఉంటేనే తీసుకోండి. మూఢనమ్మకం నమ్మద్దు. అసలు ఏది మూఢత్వం వద్దు, మూఢనమ్మకం వద్దు. ఎవరో చెప్పారు కాబట్టి నమ్మేయటం వద్దు, ఎవరో రాశారు కాబట్టి నమ్మేయటం వద్దు, ఎవరో నిజమన్నారు కాబట్టి నమ్మేయటం వద్దు.
అదేదో మహిమ అన్నారు, మాయ అన్నారు కాబట్టి నమ్మేయటం వద్దు. అలా కాదు. నువ్వు పరిశీలించు దాన్ని. నీకు జ్ఞానం ఉంది, నీకు బుద్ధి ఉంది, నీకు విచక్షణ ఉంది, దాంతో పరిశీలించు. ఇక్కడ ఆ పరిశీలనే ఎలా అర్థమవుతుంది అనే విషయం. మీరు ఏదో ఒకవైపు ఒక్కదాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు మనుషులందరూ అలాగే అనుకుంటున్నారు. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉంటారంటే, ఇదే కాదు మన జీవితంలో కూడా ఏదో ఒకటే అర్థం చేసుకుందాం అనుకుంటాం మనం. అదేం చిత్రమో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మన జీవన సరళి కూడా ఏదో ఒకటే అర్థం చేసుకుంటాం. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, అబ్బో వాళ్ళు చెడ్డోళ్ళండి బాబు అంటే ఒకవైపే, అవును వాళ్ళు చెడ్డోళ్ళు. ఏంటి వాళ్ళు అన్ని విషయాల్లోనూ చెడ్డోళ్ళేనా? కాదు కాదు, వాళ్ళు ఒక్క డబ్బు సంబంధిత విషయాల్లో చెడ్డవాళ్ళు. ఎప్పుడు డబ్బు సంబంధిత విషయాలే ఉంటాయి అందరితో? అదే ఉండనే ఉండవు, ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటాయి. మిగిలిన అన్ని విషయాలలోనూ మంచివాళ్లే. వాళ్ళని నమ్మి మన ఇంట్లోకి రానివ్వచ్చు, మనం వాళ్ళతో స్నేహాలు చేయొచ్చు. ఒక్క డబ్బు సంబంధిత లావాదేవీలు పెట్టుకోకుండా వాళ్ళతో ఏ విధంగా ఉన్నా వాళ్ళు మంచివాళ్లే. డబ్బు సంబంధిత విషయాల్లో వాళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళు అంటే, పాపం వాళ్ళకి డబ్బు మీద ఆపేక్ష ఎక్కువ. అందుకని ఎక్కడైనా కొంచెం ఎక్కువ పొందుదామని ట్రై చేస్తే కొద్దిగా అబద్ధాలు ఆడతారు. ఆ డబ్బు సంబంధిత విషయాలు కూడా మోసం చేస్తారు. మిగిలిన అన్ని మంచోళ్ళే. ఇంకా కొంతమంది స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో తప్పులు చేస్తూ ఉంటారు. మిగిలిన అన్ని చోట్ల మంచోళ్ళే. డబ్బు సహాయాలు చేస్తారు, మేలు చేస్తారు, అన్నీ చేస్తారు, అన్ని రకాలుగానే సహాయాలు చేస్తారు. కానీ కొద్దిగా శారీరక సంబంధ విషయం వచ్చేటప్పటికి ఆ స్త్రీ కనపడితేనో ఆ పురుషుడు కనపడితేనో ఏదైనా తప్పు చేసే అవకాశం దొరికితే చేసేద్దామని ఉంటారు. అది పాపం వాళ్ళ బలహీనత. అది ఒక్కటే చూసి మొత్తం చెడ్డోళ్ళు అంటే కుదరదు. ఇంకా బోల్డ్ అంశాలు ఉన్నాయి జీవితంలో. ఇంకా కొందరు ఏ తాగుడో, జోదమో, పేకాటో, సిగరెట్లు తాగటం, మందు తాగటం, ఇలా వ్యసనాలకు బానిసలై ఉంటారు. అది ఆ ఒక్కటే. ఇప్పుడు తాగుబోతులు చెడ్డోళ్ళ అంటే, తాగుబోతులు చెడ్డోళ్ళని ఎవరు చెప్పారు అసలు? వాళ్ళకేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగారు, వాళ్ళేదో వాళ్ళు రోడ్డు మీద పక్కన పడుకున్నారు, మురుగుంట్లో పడుకున్నారు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? చాలామంది తాగుబోతులు ఇతరులకు ఇబ్బంది కలిగించరు. మనకు ఒక బలమైన అభిప్రాయం పడిపోయింది, తాగుబోతులు చాలామంది ఇలా చేస్తారని. అందరూ చేయరు, కావాలని కొందరు చేస్తారు. అది వాళ్ళ స్వభావం. గొడవలు చేయటం, గోలలు చేయటం అసలు మామూలుగా స్వభావం వాళ్ళకి. తాగినప్పుడు ఇంకా కోతుకు కొబ్బరికాయ దొరికినట్టు కొంచెం పేటు రేగిపోతారు. అంటే జీవితంలో కూడా ఇవి ఉపయోగపడతాయి ఏం చెబుతున్నా. ఇప్పుడు ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే ఓన్లీ ఆత్మశక్తి కాదు. అసలు ఆత్మశక్తి దాకా వెళ్ళడానికి ముందు జీవితం ఉంది. ఇక్కడ జీవితంలో అన్నీ అర్థం చేసుకోవాలి. అందరూ అన్నింటిలో చెడ్డవాళ్ళు కాదు, అందరూ అన్నింటిలో మంచివాళ్ళు కూడా కాదు. ఏమంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు అండి అన్నావు అనుకో, ఎలా అన్నావు? నీతో ఉన్న డబ్బు సంబంధ బాంధవ్యాలకు మంచివాళ్ళు అని ఉంటావు నువ్వు. మిగిలిన వాళ్ళ కోణాలు నీకేం తెలుసు? ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత చెడు ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది. కొంతమందికి కీర్తి ప్రతిష్టల పిచ్చి ఉంటుంది. నిరంతరం మమ్మల్ని పొగడాలని వాళ్ళే పొగుడుకుంటూ, వాళ్ళు ఇతరులు తనను పొగడటం కోసం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతూ, వాళ్ళకి ఏదో చేస్తూ మంచోళ్ళు అనిపించుకోవాలనే పిచ్చి ఒకటి ఉంటుంది. అంటే నేను మంచిదాన్ని, నేను మంచోడిని అనిపించుకోవాలనేది కూడా పెద్ద వ్యసనం. ఇది అంటే కీర్తికాంక్ష అంటారు. అసలు ఇది చాలా పెద్ద వ్యసనం. దీనికోసం అవసరమైతే కుటుంబాలను కూడా వదిలేస్తారు. ఈ కీర్తి వ్యసనం కనపడనంత భయంకరమైన వ్యసనం. అయితే ఇది కనపడదంటే కనపడుతుంది. మీరు ఎత్తుక్కు చూడండి. అబ్బా మా ఆవిడ నా ప్రాణం తీసేస్తుందని భర్త భార్య గురించి బయట చెప్తూ ఉంటాడు. అలాగే భార్య భర్త గురించి బయట చెబుతూ ఉంటుంది. తల్లిదండ్రులు తమ సొంత పిల్లల గురించి బయట చెబుతూ ఉంటారు. ప్రాణాలు తీసేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారని. పిల్లలు తల్లిదండ్రుల గురించి చెబుతారు. ప్రతి సంబంధ బాంధవ్యము ఎంతో కొంత తనను ఎదుటి వాళ్ళు బాధ పెడుతున్నారని, తాను వాళ్ళను భరిస్తున్నానని బయట చెబుతూ ఉంటారు. ఇదంతా కీర్తికాంక్షలోకి వస్తుంది. అంటే నేను భరిస్తున్నాను, మంచివాడిని, మంచిదాన్ని, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు. తమ సొంత పిల్లల గురించి కూడా చెబుతారు, తమ సొంత భార్యాభర్తల గురించి చెప్తారు, మా సొంత వాళ్ళ గురించి బయట చెబుతూ ఉంటారు. ఎందుకని? తన కీర్తి పెంచుకోవటానికి. అది సామాన్య స్థాయిలో ఒక మామూలు కుటుంబంలో అన్ని చోట్ల ఉంటుంది. మామూలు కుటుంబంలో అందరికీ ఉంటుంది కీర్తికాంక్ష. అది స్థాయి భేదాలు.
ఇదేంటి ఇంకా పెద్దగా ఎదిగిపోయి అంటే గౌరవాలు, హోదాలు, సమాజంలో గొప్ప గొప్ప పేర్లు వచ్చి మహాత్ములుగాను, మహనీయులుగాను, గురువులుగాను, రాజకీయ నాయకులుగాను, లేదా సెలబ్రిటీలుగాను పెద్ద పెద్ద స్థానాల్లో పబ్లిక్లోకి వెళ్ళిపోయి కీర్తికాంక్షను, అది కీర్తి పెరిగిపోయి కీర్తికాంక్షను పెంచుకునే అవకాశాలు వచ్చిన చోట మనకి బాహాటంగా బయట కనబడతా ఉంటాయి. బాహాటంగానే మా నాన్న అలాంటోడు, నా కొడుకు ఇలాంటోడు, నా భార్య అలాంటిది, నా భర్త ఇలాంటోడు బాహాటంగా వచ్చేపేస్తుంటారు. ఇక వాళ్ళు కోర్టులో కేసులు వేసుకొని గొడవలు కూడా పడుతుంటారు, అన్ని సంబంధ బాంధవ్యాలు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం, మామూలు కుటుంబంలో కూడా, మధ్యతరగతి ఏంటి ప్రతి కుటుంబంలోనూ కీర్తికాంక్ష ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అందుకని తన భార్య గొప్పతనాలు చెప్పడం, తన జీవిత భాగస్వామి అంటే భర్త గొప్పతనాలు చెప్పరు, వీళ్ళు వాళ్ళని ఎంత భరిస్తున్నారో చెబుతారు. లేదు ఇంకొంతమందికి ఉంటుంది కీర్తి సామూహికంగా డబ్బాలు కొట్టుకొని పెంచుకుంటూ ఉంటారు. ఇదేమో ఇండివిజువల్గా చెప్పాను, మనిషికి మనిషికి. ఇంకొంతమంది గ్రూపుగా డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, మా అబ్బాయి, మా అమ్మాయి, నేను, మా ఆవిడ, మా నాన్న, మా అమ్మ, అంటే కుటుంబం అంతా మేము చాలా గొప్పవాళ్ళం అని. మా నాన్న అంత గొప్పడు, మా అమ్మ అంత గొప్పది, మా తాత అంత గొప్పడు, మా ముత్తాత అంత గొప్పడు, మా వంశం అంత గొప్పది. ఇదంతా కీర్తికాంక్ష. అలా ప్రతి మనిషిలోనూ ఏదో ఒక చెడు ఉంటుంది, ఏదో ఒక మంచి ఉంటుంది. కాబట్టి అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఒకవైపే ఉందామని నిర్ధారించుకోబాకండి. ఒకవైపే ఏ విషయంలోనూ ఉండకూడదు. ఒకవైపు ఉండకుండా సమస్తాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత, జ్ఞానము. అన్ని వైపుల నుంచి అర్థం చేసుకోగలగాలి. అలాంటి తప్పులు ఉండవా అంటే తప్పులు ఉంటాయి, ఎందుకుండవు? అలాంటి ఒప్పులు ఉండవా? అన్ని తప్పులే ఉంటాయా? అది అక్కడ విషయం. ఒప్పులు కూడా ఉంటాయి. తప్పులు గుర్తించండి, ఒప్పులు గుర్తించండి, అన్నిటినీ గుర్తించండి, అన్నిటినీ చూడండి. ఆయా పరిస్థితుల్లో మనం మనుషులమే కాబట్టి, మనం మానవ లోకంలోనే ఉన్నాం కాబట్టి, మనకుండే గుణాలు, బుద్ధులు, మనకుండేటువంటి ప్రవర్తనలే అందరికీ ఉంటాయి కాబట్టి, వాటిలో ఉండే మంచి చెడుల వ్యత్యాసాలు తప్ప గమనిస్తే ఎవరు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు అర్థమైపోయి గొడవలు పడమంటలా, నేను అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత. అర్థం చేసుకున్నాక తప్పు అయితే నీ మీద పడకుండా జాగ్రత్తగా తప్పించుకో. ఒకవేళ చిన్న చిన్న తప్పులైతే, అంటే నువ్వు భరించలేనంత తప్పు అయితే క్షమించడం నేర్చుకో, పక్కకి వెళ్ళిపోవడం నేర్చుకో. ఏముంది, ఘర్షణలు పెడితే ఏమొస్తుంది? అసలు తప్పు చేయని మనిషి ఎవడుంటాడు భూమి మీద? కానీ ఒక విషయంలో ఒకవైపు ఉందాం, ఒకవైపు నిర్ణయం చేసేద్దాం అనుకోబాకండి. ఇదే సత్యం, అది అసత్యం, అలా నిర్ణయించకండి. అలా నిర్ణయించేది మన అహంకారం. ఇప్పటి సత్యం కాసేపటికి అసత్యం అవ్వచ్చు, కాసేపటి సత్యం ఇప్పటికి అసత్యంగా ఉండొచ్చు. ఏదైనా ఇప్పటి అసత్యం కాసేపటికి సత్యం అవ్వచ్చు. ఇదేంటంటే గందరగోళంగా చెబుతారు, ఎందుకు అవుద్దండి అన్నారు అనుకో. ఏం లేదు, చాలా సింపుల్. అసలు ప్రపంచం ఎలా ఉంది చూడండి, సృష్టి ఎలా ఉంది చూడండి. ఉదయాన సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం అయింది, సూర్యుడు వచ్చాడు అన్నాం, బాగానే ఉంది. ఆ సూర్యుడు అలా ఉన్నాడా? క్షణక్షణము సూర్యప్రకాశము పెరిగిపోతూ ఉన్నది. సూర్యోదయం ఎంత బాగుంటుంది, చల్లగా హాయిగా అలా వెలుగులు చిమ్ముతూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అక్కడి నుంచి సూర్యుడు ఇంకా విజృంభిస్తూ ఉంటాడు. అంటే సూర్య శక్తి పెరుగుతూ ఉంటుంది, వెలుగు పెరుగుతూ ఉంటుంది, వేడి పెరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నానికి మండిపోద్ది, భరించలేనంత అయిపోద్ది. అక్కడి నుంచి సూర్యుడు తగ్గుతూ ఉంటాడు, సూర్యాస్తమయానికి వెళ్తాడు. మళ్ళీ సూర్యాస్తమయం ఏంటి, సంధ్యా సమయం, సూర్యుడు అలా అస్తమిస్తూ చీకటి వచ్చేస్తుంది, రాత్రి అంతా చీకటి ఉంటుంది. ఇప్పుడు ఏది సత్యం? మళ్ళీ ఈ చీకటి అంతా ఇలాగే సూర్యుడిలాగానే సాగుద్ది. అది కాకపోతే చీకటిని మనం పరిశీలించడం కుదరదు, ఎందుకంటే చీకటి కాబట్టి. మళ్ళీ ఉదయాన్నే సూర్యుడు మళ్ళీ వస్తాడు, సూర్యోదయం. ఇప్పుడు సూర్యుడు పగలు నిజం, పగల్లో కూడా మళ్ళీ ఏ సూర్యుడు ఎప్పుడు నిజం? ఉదయ సూర్యుడు నిజమా, మధ్యాహ్న సూర్యుడు నిజమా, అస్తమిస్తున్న సూర్యుడు నిజమా, ఉదయిస్తున్న సూర్యుడు నిజమా? అంటే సూర్యుడు ఉన్నాడనేది నిజం, కానీ సూర్యుడు ఉదయించిన కాడి నుంచి అస్తమించే వరకు దశలో మార్పు జరిగిపోతున్నది అనేది నిజం.
ఇది మొత్తంగా అర్థం చేసుకోవద్దు. ఒక పక్కాగా ఇదే ఫిక్స్డ్ అని ఎక్కడ కూర్చుంటాం? అసలు కూర్చోవడానికి లేదు. నిరంతర మార్పు సృష్టి ధర్మం. నిరంతర మార్పుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదే సత్యమని అసలు ఎలా చెప్పగలం? సత్యాన్ని ఎలా ఫిక్స్ చేయగలం? ఇది అబద్ధం, ఇది నిజం, ఇది మంచి, ఇది చెడు ఎలా ఫిక్స్ చేయగలం? ఫిక్స్ చేయటం కుదరదు. మీరు ఏ విషయంలోనైనా కుదరదు. అది మీరు అక్కడ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు జ్ఞానంతో గ్రహించాలి. ఎక్కడ ఫిక్స్ చేయటం కుదరదు. అందుకే సత్యము నిత్యనూతనము అని చెప్పారు మహానుభావుడు. దాన్ని గమనించిన ఆయన. సత్యం ఎప్పుడు కొత్తదే, నిత్య నూతనము. ఇప్పుడు మీరు అబద్ధం అన్నారు, ప్రస్తుతానికి అబద్ధం సత్యం అనుకోండి, కాసేపటికి అబద్ధం సత్యం కాదు, మళ్ళీ అది సత్యం అయిపోవచ్చు, నిజమైపోవచ్చు. సత్యము నిత్య నూతనము అంటే ఎప్పుడు నిత్యనూతనం అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు నువ్వు కొత్తగా దాన్ని ఆవిష్కరించుకోవాలి. పాత బేస్ మీద ఉండకూడదు. మొన్న ఎప్పుడో చూశాను, ఆయన చెడ్డోడు అన్నారు, ఆయన దొంగతనం చేయటం చూశాను, మా గోడెక్కి ములక్కాళ్ళు కోసుకుపోయాడు, పువ్వులు కోసుకుపోయాడు, చూశాను, దొంగ కాబట్టి ఎప్పటికీ దొంగే అనుకుంటే కుదరదు. ఈసారి గోడెక్కి ములక్కాళ్ళు కోసుకోవడానికో పువ్వులు కోసుకోవడానికో వచ్చినప్పుడు నువ్వు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయి ఉంటే ఆయనే చూసి నిన్ను లేపి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆ దొంగతనం, ఆ దొంగ బుద్ధే నిన్ను చూడటానికి కాపాడింది, నిన్ను రక్షించింది. అప్పుడు ఆయన అలా ఒక మనిషిని రక్షించే గుణం కూడా ఆయనలో ఉంది. నాకెందుకు లేక పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు, ఇంకా మొత్తం కోసుకోవచ్చు, ములక్కాళ్ళు అన్నీ ఎత్తుకుపోవచ్చు, పువ్వులు అన్నీ ఎత్తుకుపోవచ్చు, ఇంట్లోకి కూడా వెళ్ళి సామాన్లు కూడా ఎత్తుకుపోవచ్చు అనుకొని లోపలికి వచ్చేయడు. ఏదో చిన్న ములక్కాళ్ళు, చిన్న గుణం, ఏదో పువ్వులాళ్ళు వాడుకోవట్లేదు కదా, ఎందులో 4 పువ్వులు కోసుకుంటే అని ఒక చిన్న ఇది అంతే. అది తప్ప రైట్ అనడానికి కూడా లేదు. చాలామంది రోడ్డు మీద మార్నింగ్ వాకింగ్లు చేస్తూ కవర్లు పెట్టుకెళ్తారు. ఎంతోమందిని ఎన్నోసార్లు చూశాను. ఇళ్లల్లో మొక్కలు పెంచుకుంటున్న వాళ్ళకి గోడల మీద నుంచి బయటకు వస్తాయి కొమ్మలు. ఆ కొమ్మలకున్న పువ్వులన్నీ కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ దేవుడికి పెట్టుకోవటానికి. అలాగే పార్కుల్లో వాకింగ్కి వెళ్ళి పార్కుల్లో ఉన్న పువ్వులన్నీ కోసుకుపోతూ ఉంటారు. పార్కుల్లో చెట్లు పెంచుతారు పాపం గవర్నమెంట్, ఆ పువ్వులు కోసుకుపోతూ ఉంటారు. అది పెద్ద నేరమైన విషయం కాదు. వాళ్ళు ఏదో పాపం చిన్న చాలా మినిమైజ్డ్ స్వార్థం, లేదా ఈ వృధా అయిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి అంటే కొంతమందికి అధికమైన భక్తి విశ్వాసాలు ఉంటాయి. అయ్యో వృధా చేస్తున్నారు, వాళ్ళు కొయ్యట్లేదు, పోతున్నాయి కదా, మనం కనీసం దేవుడికి పెడదాం తీసుకెళ్ళని ఇలా ఉంటాయట. అది అంత పెద్ద చెడైన విషయాలు కాదు. కానీ అదే వ్యక్తి మీ గోడ మించి ఆ ములక్కాడలో పువ్వులో మామిడికాయలో ఏదో దొరికింది ఎత్తుకుపోయే వ్యక్తి నీకు ఆపదొస్తే నువ్వు పడిపోయి ఉంటే చూసి నిన్ను గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తాడు. చేతిలో ఉన్న ములక్కాళ్ళు పారేస్తాడు, మర్చిపోతాడు, పువ్వులు మర్చిపోతాడు, గబగబా నిన్ను పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తాడు, నలుగురిని పిలుస్తాడు, నీతో పాటు అక్కడ ఉంటాడు, సాయంగా ఉంటాడు, నువ్వు కోలుకునే వరకు ఉంటాడు, మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొస్తాడు, నీకు అన్ని రకాల సేవలు చేస్తాడు. అది సందర్భం వస్తే కానీ తెలియదు నీకు వాళ్ళు అంత ఉపయోగపడతారని. కానీ వాళ్ళలో ఆ చిన్న దొంగ బుద్ధి ఏదో ఉంటుంది, చాలా చిన్నది, చిన్న స్వార్థం ఏదో ఉంటుంది. ఆ వస్తువు కనపడితే వదలలేని గుణం ఏదో ఉంటుంది, డబ్బును వదలలేని గుణం ఏదో ఉంటుంది, లోభత్వం ఉంటుంది. అందువలన వాళ్ళు పూర్తిగా చెడ్డోళ్ళు కాదు. అలా అయితే అసలు ఈ సృష్టిలో మనుషులు ఒకళ్ళొకళ్ళు కలిసి బతకడం కుదరదు. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు కానీ సమాజంలో ఉన్న మనుషులందరూ కానీ కలిసి బతకటం కుదరదు. పూర్తి చెడు ఉంటే మనుషులు కలిసి బతకలేరు, విడిపోతారు. చెడు మంచి కలిసి ఉన్నాయి కనుక కొంత చెడులు కొంత మంచులు ఉన్నాయి కనుక చెడు వచ్చిన చోట తప్పుకుంటూ దాన్ని మోసం అంటూ అన్యాయం అంటూ అక్రమం అని చెబుతూ జాగ్రత్త పడుతూ దానికోసం దొంగతనాల కోసం ఇళ్ళు తలుపులు గెడలో పెట్టుకొని మంచి ఉన్న చోట కలిసిమెలిసి పనిచేస్తూ అనేక రకాల ఉత్పత్తులు చేసుకుంటూ సమాజం ముందుకెళ్ళటానికి కారణం ఈ కలయికలే. పూర్తి చెడ్డవాళ్ళు కాదు, పూర్తి మంచివాళ్ళు కాదు, రెండింటి మిశ్రమం. ఈ మిశ్రమత్వాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికం. ముందు దాన్ని అర్థం చేసుకో. మంచి ఉంది, చెడు ఉంది, నాలోనే ఉంది, బయట ఉంది. అయితే అలానే చెడులోకి వెళ్ళి పోగొట్టుకో, అర్థం చేసుకొని అసలు నేను చెప్పట్లా. చెడు దగ్గర తెలివిగా ఉండు, ప్రజ్ఞగా ఉండు, జాగ్రత్తగా ఉండు. కానీ ఫిక్స్ అయిపోబాక. జ్ఞానం అంటే ఒక ఫిక్సేషన్ కాదు. ఈ దేవుడే కరెక్టు, ఈ మతమే కరెక్టు, ఈ విధానమే కరెక్టు, ఈ పద్ధతే కరెక్టు, ఈ గురువే కరెక్టు, ఇలా ఫిక్స్ అయిపోబాక.
అది కూడా ఇలాంటిదే. ఇది మంచి ఇది చెడు అని ఒక చోట ఫిక్స్ అయిపోతావు. ఏదో ఒకవైపు ఫిక్స్ అయిపోవటం మనిషి బ్రెయిన్కి చాలా తేలికైన పని. మనిషికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతే, అది అబద్ధం అనేది అనవసరం, ఫిక్స్ అయిపోతే తేలిగ్గా ఉంటుంది. ఎందుకని అక్కడి నుంచి ఆలోచించక్కర్లా, జ్ఞానాన్ని ఉపయోగించక్కర్లా, కష్టపడక్కర్లా. అయితే ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు చెడు కనపడింది కానీ మంచి కూడా ఉండుండదులే అని ఫిక్స్ అవ్వకుండా ఈ విషయానికి వీళ్ళు చెడ్డవాళ్ళు అనుకున్నాం అనుకోండి, మళ్ళీ మంచి ఏంటో కూడా కనుక్కోవాల్సి వస్తుంది, వాళ్ళని క్షమించాల్సి వస్తుంది, వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది, వాళ్ళని ప్రేమించాల్సి వస్తుంది. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో వాళ్ళతో సఖ్యతగా ఉండాల్సి వస్తుంది. అలా ఉండలేరు చూడండి మనుషులు. ఏదో ఒక విషయంలో ఒక మాట అనుకుంటారు, గొడవ పడతారు, అంతే, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. నిరంతరం నాకు డబ్బు సాయం చేయలేదేనో, ఇప్పుడే స్నేహాలు చేస్తుంటారు, మిత్రులు ఉంటారు, బాగా సంపాదించుకుంటున్నారు కానీ మాకేం సాయం చేయట్లేదు, ఇంకెందుకు వాళ్ళతో ఎదవ స్నేహం, స్నేహితుడు ఏంటి ప్రాణం ఇవ్వాలి, మేము ఎన్నోసార్లు వాళ్ళకే సహాయాలు చేసాం, ఎంతో మేలు చేసాం అని చెప్పి మొత్తం విడిపోతారు అంతే. లేదా నిరంతరం డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళతో కొంచెం మంచి పెట్టుకుంటే ఈ డబ్బులు నేను నిరంతరం ఎక్కడిస్తాను నన్ను వదిలేస్తాం. అంటే నేను అలానే కొత్త స్నేహాలు కల్పించుకోమంటలే. ఇప్పుడు నిరంతరం డబ్బులు అడిగేవాడిని ఏం చేస్తావు, రెండు మంచి మాటలు మాట్లాడితే రోజు అప్పులు అడుగుతుంటే అక్కడ నువ్వు జాగ్రత్తగానే ఉండు. కానీ ఆ ఒక్క విషయంలోనే వాళ్ళు చెడ్డోళ్ళు. మళ్ళీ నీకు ఏదైనా ఆపద వస్తే, నీకు ఏదైనా కష్టం వస్తే, నీకు ఏదైనా సమస్య వస్తే మళ్ళీ అన్నీ చేసి పెడతారు, చేసి పెట్టి మళ్ళీ డబ్బులు అడుగుతారు, ఏదో ఒకటి నీ నుంచి పొందుతారు. లేదా సాయం చేస్తున్నట్టు మన స్త్రీలను మన పురుషులను వాడేసుకుంటారు శారీరక సంబంధాలు అయితే, లేదా మన వస్తువులు వాడేసుకుంటారు. లేదా పలానా వాళ్ళకి సాయం చేసాం, వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని సాయం అడుగుతారని వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ నీ కీర్తి ప్రతిష్టలు తగ్గిస్తారు. ఏది కుదిరితే, అంటే మనిషిగా ఎన్ని చేయగలరో అన్ని మంచులు చేస్తారు, అన్ని చెడులు చేస్తారు. అందరిలోనూ ఏదో ఒక చోట అన్ని గుణాలు ఉంటాయి. ఈ మొత్తాన్ని అర్థం చేసుకోవడాన్ని ఆధ్యాత్మికం అంటారు. చెడుని అర్థం చేసుకోవాలి, మంచిని అర్థం చేసుకోవాలి. చెడు తెలియాలి, మంచి తెలియాలి. ఆధ్యాత్మికము జ్ఞానం అంటే అది ఒక సంపూర్ణత్వం. ఇప్పుడు ఒక రోజు పూర్తిగా ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే, వెలుగు చీకటి రెండు కలిసి ఉంటే రోజు పూర్తి అవుద్ది, లేకపోతే రోజు పూర్తి అవ్వదు. ఇదంతా అవసరమే, అందుకని చెబుతున్నా. జీవితంలో ఇదంతా అవసరమే. అసలు మీరు ఆత్మజ్ఞానం తెలుసుకోపోయినా పర్వాలేదు, ఆత్మశక్తి ఎరుకను పొందకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం చెప్పుకున్నంత మాత్రాన్ని పొందేయటం అంత ఈజీ విషయం ఏం కాదు. అది జీవన్ముక్తులు అవ్వటం 10 కోట్ల మందిలో ఒక్క ఆయన కూడా పొంది ఉండడు. మీరు వెళ్ళి మహాత్ములను ఎత్తుక్కోండి. ఇప్పటి వరకు జీవన్ముక్తులై పూజింపబడుతున్న, ఆరాధింపబడుతున్నటువంటి మహాత్ములను ఎత్తుక్కోండి. అన్ని మతాలలో దేవుళ్ళుగా కానీ జీవన్ముక్తులుగా కానీ పూజింపబడి ఆరాధింపబడి వీళ్ళు మొత్తం ఆత్మ ఎరుకుని ఆత్మ సాక్షాత్కారం జరిగింది వీళ్ళకి, జ్ఞానోదయం అయ్యింది వీళ్ళకి, మోక్షం లభించింది వీళ్ళకి అని మనం ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో చూడండి, ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పటి వరకు భూమి మీద ఎంత మానవ జాతి పుట్టుంటుంది, తరతరాల కంటే ప్రతి 100 సంవత్సరాలకి 90కో 80కో చనిపోతూనే ఉంటారు కదా తరాలంటే అవి. అలా ఎంతమంది చనిపోయి ఉంటారు. ఇన్ని తరాలలో ఎంతమంది మనకు మహాత్ములు దొరికారు అంటే 10 కోట్ల మందిలో ఒకళ్ళు కూడా మహాత్ముడు ఉండుండడు, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు. దాన్ని ఏ పేరుతోనే పిలవచ్చు, మోక్షం అనొచ్చు, సెల్ఫ్ రియలైజేషన్ అనొచ్చు, ఆత్మశక్తి ఎరుక అనొచ్చు, జీవన్ముక్తులు అనొచ్చు, వాళ్ళని అవధూతలు అనొచ్చు, ఎవరైనా కానీ ఆ రేషియో అలాగే ఉంటుంది. 10 కోట్ల మందిలో ఒకళ్ళు కూడా ఉండరు. మనం చెప్పుకొని 4 మాటలు మాట్లాడేసుకున్నంత మాత్రాన, ఏదో మీతో చెబుతున్నంత మాత్రాన నేను పొందలేను, వినేసినంత మాత్రాన మీరు పొందలేరు, నేను సామాన్యుడినే. ఇంకా మీలో ఎవరైనా నాకంటే మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, కొంచెం నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నత మనసులో ఉన్నవాళ్ళు చాలామంది ఉండి ఉండవచ్చు. నేను సామాన్యుడిని. ఊరికనే ఆ విషయం బాగుంది కనుక, దాన్ని పొందితే మంచిదే కనుక ఆ మార్గంలో సాగుదామా అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పుకుంటున్నాం, ఆ సాగే ప్రయత్నం. అయితే ముందు అసలు ఇందులో ఈ ప్రయత్నంలో అత్యవసరమైంది ఏంటంటే జీవితంలో మంచిగా ఉండటం. జీవితంలో మంచిగా ఉండాలంటే నీకు జ్ఞానం బాగా పనిచేయాలి. నువ్వేదో ఒకటి ఫిక్స్ అయిపోకూడదు మంచి చెడుని, ఏది ఫిక్స్ అవ్వకూడదు. ఇప్పుడు మనం తినే ఆహార ధాన్యాలు ఉన్నాయి, అందులో ఏది మంచి ఏది చెడు అంటే ఏం చెబుతాం? ఆహార పదార్థాల్లో, ఆహార ధాన్యాల్లో, కూరగాయల్లో అనేక 100,000 రకాలు ఉన్నాయి. అందులో ఏది మంచిది ఏది చెడ్డది ఏం చెబుతాం? అన్నీ తినడానికి పనికొచ్చాయి, అన్నింటిలోనూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే అన్నీ తినమని చెబుతారు. అయితే నీ శరీర తత్వాన్ని బట్టి నీకు ఏది సూట్ అవుతుందో తినాలి.
ఇది మంచిదే అని దేన్ని ఎక్కువ తినడానికి లేదు. అతి సర్వత్ర వర్జయేత్. ఎంత మంచిదైనా ఎక్కువ తింటే అది హాని చేస్తుంది. అదే ఇది చెడ్డది అని దాన్ని పూర్తిగా వదిలేయటానికి లేదు. ఎలాంటిదైనా అది ఎంతో కొంత మేలు చేస్తుంది, అది శరీరానికి అవసరమే. అందుకే అది ఆహార పదార్థంగా అక్కడ ఉంది. ఈ పదార్థాలు, వస్తువులు, విషయాలు ఎలా ఉంటే మనుషులు అంతకంటే ఉన్నతంగా ఆలోచించాలిగా. ఇది చెడ్డది, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని ఇలా డిసైడ్ అయిపోతే ఎలా? అలానే నువ్వు జాగ్రత్తగా ఉండొద్దని చెప్పాల. కేవలం జ్ఞాన విషయంలోనే మాట్లాడుతున్నా నేను. ఎప్పుడైతే ఆ సంపూర్ణత్వ జ్ఞానాన్ని నువ్వు గ్రహిస్తావో నీలో క్షమించే గుణం పెరుగుతుంది. అది చెప్పేది. ప్రతి చెడ్డవారిలో మంచి ఉంటుంది, ప్రతి మంచివారిలో చెడ్డది ఉంటుంది. అప్పుడు ఎవరో మనకు కొంచెం చెడు చేశారు, ఇవి సత్యం అర్థమైనప్పుడు వాళ్ళని క్షమించగలుగుతాం. లేదంటే ఇంకా నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళని మూర్ఖత్వంతో ఒక జీవితకాల విరోధాలతో బతుకుతూ ఉంటారు. ఇంకా జీవితకాల విరోధాలు, అహంకారం పెంచుకుంటారు. ఇక వాళ్ళు విడిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, ఎవరైనా ఎంత దగ్గర సంబంధమైనా కావచ్చు, మిత్రులైనా కావచ్చు, బయట వాళ్ళైనా కావచ్చు. ఇంకా బయట వాళ్ళు అయితే ఇంకా ఫ్యాక్షన్లో ఎట్టేటని ఒకళ్ళనొకళ్ళు నరికేసుకొని చంపేసుకుంటూ ఉంటారు కూడా. అంటే వాళ్ళు ఉన్న ఫీల్డ్ని బట్టి. జీవితకాలాలు మాట్లాడుకొని తండ్రి కొడుకులను చూశాను. జీవితకాలాలు మాట్లాడుకోకుండా విడిపోయిన భార్యాభర్తలు మన కళ్ళ ముందు బోల్డ్ మంది ఉన్నారు. పిల్లలు ఉన్నారు పాపం. పిల్లలు కూడా అటు తల్లిలో ఇటు తండ్రో లేదా ఇద్దరుంటే చెరొకళ్ళు పెంచుకోవటం, అలా పెరుగుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఏదో ఒకవైపు ఫిక్స్ అయిపోతుంది మన అహంకారం. ఎందుకంటే అలా ఒకవైపు ఫిక్స్ అవ్వటం దానికి తేలిగ్గా ఉంది. మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్కి కష్టంగా ఉంది, శ్రమ పడాల్సి వస్తుంది. మా ఆయన ఇదిగో ఇప్పుడు ఈ మాట అన్నాడు, కొంచెం ఇక్కడ నన్ను బాధ పెట్టాడు, హర్ట్ చేశాడు, హర్ట్ అయ్యాను. లేదా మా ఆవిడ హర్ట్ చేసింది, హర్ట్ అయ్యాను. ఇక్కడ కొంచెం చెడ్డవాళ్లే కానీ మిగిలిన జీవితం అంతా నాకు ఎన్ని చేశారు, నాతో ఎంత తోడుగా ఉన్నారు, వాళ్ళు ఉండబట్టే కదా నా జీవితం ఇలా సాగుతుంది అని మొత్తం మిగిలిన మంచిలన్నీ అర్థం చేసుకుంటే నువ్వు అప్పుడే మాట్లాడతావు, అప్పుడే వెళ్ళి సఖ్యతగా ఉంటావు. ఆ విషయాన్ని అక్కడికి వదిలేయగలుగుతావు, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. కాదు, ఫిక్స్ అయిపోయినటువంటి మైండ్ నిరంతరం చెడునే గుర్తు చేసుకుంటూ ఉంటుంది, మంచిని అసలు గుర్తు చేసుకోదు. అలా మనిషి తనను తాను హింసించుకుంటాడు. నిజంగా చెడుని గుర్తు చేసుకునే వాళ్ళకి ఏమవుద్ది, ఎప్పుడు చెడుని గుర్తు చేసుకునే వాళ్ళకి తనేదో కోల్పోయినట్టు, తనకంతా మోసమే జరుగుతున్నట్టు, తన ఇబ్బందులు పడుతున్నట్టు, ఈ సృష్టి తన కూడా మోసం చేసేస్తున్నట్టు, అసలు సృష్టి శక్తే మోసం చేసేస్తున్నట్టు, తాను ఒక దురదృష్ట జాతకులైనట్టు, ఇక నిత్యం నాకు ఎలాగే జరుగుతుంది అన్నట్టు, ఒక డిప్రెషన్, ఒక ఒత్తిడి, ఒక స్ట్రెస్, ఒక అనారోగ్యం, ఒక మానసిక అనారోగ్యం, ఒక శారీరక అనారోగ్యం, ఈ ఆలోచనలో పడి ఇక ఏ పనిని పూర్తిగా సఫలీకృతంగా విజయవంతంగా చేయలేక పనులన్నీ డల్గా చేసి ఏదో చేద్దామన్న దానికి చేసి పనులు విజయవంతంగా అన్నింటిలో ఫెయిల్ అయిపోయి మళ్ళీ నా జాతకం ఏందే నేను ఫెయిల్ అయిపోతున్నానని అనుకుంటూ తనను తాను నాశనం చేసుకునే వాళ్ళందరూ, ఈవెన్ డిప్రెషన్ నుంచి ఆత్మహత్యల వరకు వెళ్ళే వాళ్ళందరూ ఈ బాపత వాళ్ళే. ఏదో ఒకవైపే ఆలోచిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, ఒకటే తీసుకుంటారు వాళ్ళు ఎప్పుడు. అలాగే ఇతరుల మీద దాడి చేసి, ఇతరులకి హాని చేసి, ఇతరులకి ఇబ్బంది కలిగించి, ఇతరుల మీద రూమర్స్ సృష్టించి, అంటే ఇతరులు చెడ్డవాళ్ళని చెప్పడంతో మొదలుపెట్టి, అది నా జీవిత భాగస్వామి కావచ్చు, నా కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అక్కడ మొదలుపెట్టి అంటే ఒక చిన్నగా నేను మంచి, ఇతరులు చెడు అని చెప్పడం మొదలుపెట్టి ఇతరులను చంపే వరకు ఎన్ని స్థాయిలోనో అన్ని స్థాయిల్లో వెళ్ళేవాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళే. ఏదో ఒకవైపు మాత్రమే ఫిక్స్ అవుతున్నారు వాళ్ళు. అసలు మీరు ఒకవైపు ఫిక్స్ అవ్వడానికి లేదు. సృష్టిని గమనించి చూడండి, మొత్తం అంతా అర్థం చేసుకోవటం ఆధ్యాత్మికం, మొత్తం అన్ని వైపుల నుండి అర్థం చేసుకోవటం జ్ఞానము. అదే ఆత్మజ్ఞానము. జ్ఞానం అంటే అది. అసలు ఇప్పుడు ఎవరో అడిగారు, ఏమండి 100 రూపీస్ చేంజ్ ఉందా అని అడిగారు. ఒక 100 రూపాయలకి చిల్లర ఉందా మీ దగ్గర అని అడిగారు. మీ దగ్గర లేదు, లేదండి అన్నారు. అంటే ఏంటి, అది అప్పటికి సత్యం. తర్వాత ఎవరో మళ్ళీ కలిశారు ఒక గంట తర్వాత, ఏంటి ఒక 100 రూపాయలకి చిల్లర ఉందా అని అడిగారు. ఉందండి అని ఇచ్చారు. అది అప్పటి సత్యం. అయితే మీరు ఇలా రెండవ వాళ్ళకి ఇస్తున్నప్పుడు, అంటే రెండవ వాళ్ళకి 100 రూపాయలు చిల్లర ఉందని మీరు ఇస్తున్నది ఒక గంట 2 గంటల తర్వాత ఇస్తున్నప్పుడు, మొదటి వాళ్ళు అక్కడే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు, మళ్ళీ కలిశారు వాళ్ళు ఎందుకో. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు.
చిల్లర ఉంచుకొని కూడా నేను అడిగితే ఇవ్వలేదు. వీళ్ళు మహా దుర్మార్గత్వ మనస్తత్వం కలిగిన వాళ్ళు, నాకివ్వలేదు వాళ్ళకి ఇచ్చారు అంటే నా మీద ఏదో కక్ష కట్టారని. సరే, అది మనసులో ఆపుకోలేక మిమ్మల్ని అడిగారు. ఇందాక నేను అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. ఇందాక నేను కలిశాను కదా, 1 గంట 2 గంటల ముందు పలానా చోట పలానా సెంటర్లో పలానా టీ స్టైల్ కూడా పలానా షాపులో మనం కలిసాం కదా, అక్కడ అడిగాను, మీరు ఇవ్వలేదు, ఆ షాప్ వాళ్ళకి ఇవ్వాలని లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఈ సెంటర్లో ఎలా ఇచ్చారు, ఇతనికి ఎలా ఇచ్చారు, లేదా ఈమెకి ఎలా ఇచ్చారు అంటే అర్థం చేసుకోవటానికి మాత్రమే చెబుతాను. అంటే అప్పుడు మీరు చిరునవ్వు నవ్వి, లేదండి మీరు అడిగినప్పుడు నిజంగా నా దగ్గర 100 రూపాయల చిల్లర లేదు, మీరు అడిగారు వెళ్ళిపోయారు, నేనేదో పని ఉండి నా పని మీద మళ్ళీ నేను వేరే షాపులకు వెళ్ళాను, అక్కడేదో నేను వస్తువులు కొనుక్కున్నాను, 500 రూపాయల కాగితం ఇచ్చాను, అప్పుడు వాళ్ళు నాకు చిల్లర ఇస్తూ చిల్లర ఎక్కువ ఇచ్చారు, అంటే ఎక్కువగా చిల్లర నోట్లే ఇచ్చారు. అందువల్ల 100 రూపాయలకి చిల్లర వచ్చింది నా దగ్గరికి. అందుకని రెండో వాళ్ళు అడిగినప్పుడు చిల్లర ఉంది నా దగ్గర, మీరు ఈ మధ్యలో చూడలేదు. నేను వెళ్ళి వస్తువులు కొనుక్కోవడం, 500 రూపాయల నోట్ ఇవ్వటం, 500 రూపాయల నోట్లో నాకు మిగిలిన చిల్లరని వాళ్ళు చిల్లరగా 10 నోట్లు, 20 నోట్లు, 50 నోట్లు అలా ఇచ్చారు. అది నా దగ్గర ఉంది, అందుకని 100 రూపాయలకి చిల్లర ఉందంటే మళ్ళీ ఇచ్చాను. ఇది ఇప్పటి సత్యం. ఇలా అన్ని విషయాలు ఇలాగే అర్థం చేసుకోవాలి. కానీ మనం ఫిక్స్ అయిపోతాం, ఎందుకంటే ఆ మధ్యలో అసలు మనం తెలుసుకోం, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, మనకు అనవసరం. అప్పుడు నేను అడిగాను ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. దీన్నే మూఢనమ్మకాలు, మూఢ జ్ఞానము, మూర్ఖత్వము అంటారు. అంటే నీ భావనలోనే ఉన్నావు తప్ప మధ్యలో చోట్ల, ఎదుటి వాళ్ళ చోట్ల గ్రహించట్ల. అలా నా భావనలో నేను ఉండిపోకుండా ఎదుట వాళ్ళ భావనని, మధ్యలో ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాలను కూడా సరైన దిశలో సక్రమంగా మంచి వైపు ఆలోచించటమే జ్ఞానం. నిరంతరం చెడు వైపు ఆలోచించడం జ్ఞానం కాదు, అది అజ్ఞానం. అలాంటి చెడు లేదా చెడు ఉంది, జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు చెడ్డదా మంచిదా అంటే మనం వినియోగించుకునే వస్తువుల్ని చూసినప్పుడు మన ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, బల్బులు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, కరెంటు వినియోగ వస్తువులన్నింటినీ చూసినప్పుడు చాలా మంచిది. అసలు కరెంట్ లేకపోతే ఇప్పుడు మానవ జీవితం ఆగిపోద్ది, మొత్తం ప్రపంచమే ఆగిపోద్ది. ఎందుకంటే అలవాటు పడిపోయారు, అందరూ కూర్చొని చక్కగా కరెంటుతో మిషన్లు తయారు చేసేసుకొని అన్ని పనులు చేసేసుకుంటున్నారు, శ్రమ లేని జీవితం వచ్చేసింది. ఇప్పుడు కరెంటు మంచిదే కదా అని వెళ్ళి చక్కగా దాన్ని కౌగిలించుకొని ఆ వైర్లని చుట్టుకొని దానికి ముద్దులు పెట్టి దాంట్లో వేలెట్టు, దెబ్బకి చంపేస్తుంది. అంటే దానిని ఎలా వినియోగించుకోవాలో అలాగే వినియోగించుకోవాలి. అది వస్తువుల్లోనే వినియోగించుకోవాలి. నీకు గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకో, చల్లదనం కావాలంటే ఏసీ వేసుకో, ఏదన్నా రుబ్బుకోవాలంటే మిక్సీ వేసుకో, టీవీ చూడాలనుకుంటే సినిమా టీవీ పెట్టుకో, కంప్యూటర్ వాడుకో, ల్యాప్టాప్ల్లో వాడుకో. అలా దాన్ని కరెంటుని ఏ వస్తువుల ద్వారా ఎలా వాడుకోవాలో అలాగే వాడుకో. అంతే తప్ప డైరెక్ట్ కరెంటు దగ్గరికి వెళ్ళిపోబాక. డైరెక్ట్ కరెంటు దగ్గరికి వెళ్ళి పట్టుకున్నావా, ముట్టుకున్నావా, అది చాలా చెడ్డది. ఎంత చెడ్డదండి, నేను చంపేస్తుంది. ఇప్పుడు ఏది చెడ్డదే, ఏది మంచిది, నువ్వు వినియోగించుకునే దాన్ని బట్టి, నువ్వు గ్రహించుకునే దాన్ని బట్టి అది చెడ్డదే మంచిది. ఏమంటే నేను అనుకోలేదు, కరెంటు చాలా మంచిది కదా, ఎన్ని ఉపయోగాలు మనకు ఉపయోగపడుతుంది కదా, నిత్య జీవితంలో కరెంట్ లేకుండా ఏమీ అవ్వదు కదా అనేటువంటి దాంతో దానికి గ్రాటిట్యూడ్ చూద్దామని ఆ కరెంటు వైర్లు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చానండి. నన్ను చంపేసిందని పైకి వెళ్ళి యమధర్మరాజుకో, చిత్రగుప్తుడికో, నేను తీసుకెళ్తానికి వచ్చిన భటులకో చెప్తా, కిందని శవాన్ని చూసి బోరు నేడుస్తూ ఉంటే ఎవడేం చేస్తాడు? ఎవడేం చేయలేడు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రతి పనిలోనూ అవగాహన ఇలాగే ఉంటుంది, ఎవరితోనైనా జీవితంలో అవగాహన ఎలాగే ఉంటుంది. అందుకే సత్యము నిత్యనూతనము. నువ్వు నిరంతర సత్యాన్వేష అయితే తప్ప నీకు అది అర్థం కాదు. నిరంతర సత్యాన్వేష అంటే ఎవరు? జ్ఞానం. నువ్వేమి నిరంతర సత్యాన్వేషణ కోసం తపస్సులు చేసేసి అడవులకు వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చొని గడ్డాలు మీసాలు పెంచక్కర్లా. రోజువారీ జీవితంలో విషయాలను పరిశీలించుకో, ఫిక్స్ అయిపోబాక, చాలంతే. ఎవరు ఫిక్స్ అయిపోబాక. ఇప్పుడు ఏదో ఒక మాట అన్నారు, చెడు అనేసుకొని ఫిక్స్ అయ్యి వీళ్ళకి చెడ్డవాళ్ళు అని ఫిక్స్ అయిపోబాక. అప్పటికే ఆ నిమిషానికి అది అయిపోయింది. తర్వాత వాళ్ళు మంచివాళ్ళు అవుతారు, ఏం మామూలుగా మాట్లాడతారు, మామూలుగా ఉంటారు. అలా ఉండలేదు, అప్పుడు కూడా వదిలేయి. ఇప్పుడు ఇంట్లో కలహాలన్నీ అలాగే ఉంటాయి.
అహంకారంతో ముందు మాట అనుకుంటారు. నేను మాట్లాడేది ఏంటి, వాళ్ళే వచ్చి మాట్లాడాలని నెలలో సంవత్సరాలు గడిపేస్తారు. ఏది సాగితే లేదు, ఈ లోపల ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అవసరాలు వచ్చినాయి, అప్పుడు వెళ్ళి మాట్లాడతారు. అవసరానికి అందరూ తగ్గుతారు, అవసరానికి తగ్గి వెళ్ళి మాట్లాడతారు. లేదంటే అహంకారాలతో అలా పోతారు. కాదు, నువ్వు ఫిక్స్ అవ్వకుండా ఉంటే అవసరం లేదు, అనవసరం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏముంది అందులో, ఘర్షణ ఎందుకు అనుకుంటే మౌనంగా ఉండు. లేదు, ఫోన్లే పట్టించుకోబాక నా వాళ్ళే కదా అని హ్యాపీగా ఉండు. చాలా సింపుల్. ఎందుకని అలా లేకపోతే అసలు మొత్తం ప్రపంచపు నడక ఆగిపోద్ది. ప్రపంచంలో నడక ఆగిపోద్ది. మనుషులందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి ఉండకపోతే మానవ జీవితం సాగదు. అందరూ ఎవరికాళ్ళు విడిపోతుంటే మానవ జీవితం సాగదు. ఎక్కడో చోట చెడ్డోళ్ళని ఫిక్స్ అయిపోతుంటే మానవ జీవితం సాగదు. విడిపోతూ కలుస్తూ కలుస్తూ విడిపోతూ సాగుతూ ఉంటుంది మానవ జీవితం. అంతే. సూర్యుడు పగల మనతో కలిసి ఉంటాడు, రాత్రి విడిపోతాడు, మళ్ళీ వచ్చి పగలు కలుస్తాడు, మళ్ళీ రాత్రి విడిపోతాడు. ఎప్పటికీ ఇంతే జరిగేది. గాలి పీల్చుకుంటాం వదిలేస్తాం, పీల్చుకుంటాం వదిలేస్తాం. అంటే ఎప్పటికీ గాలిని తీసుకుంటాం, మళ్ళీ అక్కర్లేదు బొమ్మని వదిలేస్తాం, మళ్ళీ తీసుకుంటాం, అక్కర్లేదు బొమ్మని వదిలేస్తాం. ఇంతే, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఇదే సత్యం. ఈ రెండింటిని అర్థం చేసుకో. పీల్చుకోవటాన్ని అర్థం చేసుకో, వదిలేయటాన్ని అర్థం చేసుకో, మంచిని అర్థం చేసుకో, చెడుని అర్థం చేసుకో, సూర్యుడు రావటాన్ని అర్థం చేసుకో, వెళ్ళిపోవటాన్ని అర్థం చేసుకో. అన్నిటినీ అర్థం చేసుకోవటమే ఆధ్యాత్మికత, జ్ఞానం. అందుకే సత్యము నిత్య నూతనము. జీవితంలో అందుకని ఎక్కడ ఫిక్స్ అవ్వద్దు, ఇది మంచి అని, ఇది చెడు అని, ఇది చెడ్డోళ్ళని, ఇది మంచోళ్ళని. నో ఫిక్సేషన్. అలా అని నువ్వు ఎప్పుడూ చెడు నుంచి తప్పించుకో. బుర్ర ఉంది కదా నీకు, ఫిక్స్ అవ్వద్దన్నావు అంతే. ఫిక్స్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే నువ్వు ఎదుటి వాళ్ళని క్షమించగలుగుతావు, నువ్వు నీ మనసును బాడు చేసుకోకుండా ఉండగలుగుతావు, డిప్రెషన్లకు వెళ్లకుండా ఉండగలుగుతావు, ఒత్తిడికి స్ట్రెస్కి లోనవ్వకుండా ఉండగలుగుతావు, హాయిగా ఉండగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు. ఎందుకంటే ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పులు చేస్తే ఒప్పులు కూడా తెలుసుకునే గుణం ఉంది కనుక, తప్పుల్ని క్షమించే గుణం వచ్చింది కనుక వదిలేస్తావు. ఒకవేళ నీ వైపు నుంచి తప్పులు జరిగితే తప్పుల్ని గమనించుకున్నావు కనుక, నీలో కూడా ఒప్పులు ఉన్నాయి కనుక నువ్వే నా సారీ అని చెప్పి కలిసిపోతూ ఉంటావు. ఏదో ఒకటి కలవపోతే పని, కనీసం అహంకారంతో కలవపోయినా నీకు అంత లోపల దుర్మార్గపు ఉద్దేశాలు ఉండవు. నీ మనసును నువ్వు పాడు చేసుకో, వాళ్ళ మనసుల్ని పాడు చేయవు. అక్కడికి ఏదో అహంతో మాట్లాడుకోకుండా పోతూ ఉండొచ్చు. ఒకళ్ళ స్నేహితులైనా, భార్యాభర్తలైనా, తండ్రి కొడుకులైనా, తల్లి కూతుళ్ళైనా. కానీ అంతరంగంలో క్షోభను అనుభవించరు. అది ఎదుటి వాళ్ళకు కూడా అంతరంగ క్షోభ కలిగించరు. అది జ్ఞానం యొక్క అద్భుతం. అది జ్ఞానాద్భుతం. నీ క్షోభ తగ్గుద్ది, ఎదుటి వాళ్ళకి నీ వలన క్షోభ తగ్గుద్ది. సత్యము నిత్యనూతనము అనేటువంటి సత్యాన్ని ముందు తెలుసుకో. అది సత్యం. ఇది చెడ్డదే, శాశ్వతంగా ఇది చెడ్డదే, శాశ్వతంగా ఇది చెడ్డోళ్లే, అది సత్యం కాదు. శాశ్వతంగా ఇది మంచిది, శాశ్వతంగా వీళ్ళు మంచోళ్లే, అది సత్యం కాదు. ఏది సత్యం కాదు. అవును సత్యం కాదు, కాదు సత్యం కాదు. అవును అనేది ఎప్పటికి తాత్కాలిక సత్యం, కాదు అనేది ఎప్పటికి తాత్కాలిక సత్యం. అవునికి కాదుకి మధ్యలో సత్యం ఉంటుంది. పరిస్థితులను బట్టి అవును వైపు వస్తావు, పరిస్థితులను బట్టి కాదు వైపు వెళ్తావు. కానీ ఎప్పుడూ సత్యం మధ్యలో ఉంటుంది. అందుకే అది నిత్యనూతనం. ఏ వైపు వెళ్తుందో తెలియదు. అవును వైపు వెళ్తుందా, కాదు వైపు వెళ్తుందా, మంచి వైపు వెళ్తుందా, చెడు వైపు వెళ్తుందా అనేది ఆ పరిస్థితి మీద ఆధారపడి ఉంది. అది నీ జీవితంలోకి రాబోయే సంఘటన మీద, పరిస్థితి మీద, సందర్భం మీద ఆధారపడి ఉంది. అందుకని సత్యం ఎప్పుడు సెటిల్డ్గా, స్థిరంగా మధ్యలో ఉంటుంది. అది నిత్యనూతనంగా ప్రవర్తిస్తుంది. క్రియాత్మకమైనప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు చెడు అనాలా, మంచి అనాలా అని చెడు వైపుకో మంచి వైపుకో సంఘటనను బట్టి వెళ్తుంది. అవునుకో కాదుకో సంఘటనను బట్టి వెళ్తుంది. అలా అర్థం చేసుకోవాలి. అది జ్ఞానం. ఇది భౌతిక జీవితంలో ఇలా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు క్షమా హృదయంతో ఉంటారు, అర్థం చేసుకునే హృదయంతో ఉంటారు, ఎదుట వాళ్ళ తప్పుల్ని క్షమించగలిగి ఉంటారు, తమ తప్పుల్ని ఒప్పుకోగలిగి ఉంటారు, లోపల క్షోభ లేకుండా ఉంటారు. అంతరంగంలో ఎదుట వాళ్ళకి క్షోభ కలిగించకుండా ఉంటారు. మంచి చెడులు ఉండొచ్చు, చెయ్యొచ్చు, కానీ ఇలా ఉంటారు. ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా ఇంతే, సేమ్ ఇదే సత్యము. ఇప్పుడు నా మతమే కరెక్ట్, నా దేవుడే కరెక్ట్. చూడండి ఎన్ని మతాలు కొట్టుకుంటున్నారు వీళ్ళు. నా మతమే కరెక్టు, నా దేవుడే కరెక్టు, నా గురువే కరెక్టు, నా విధానమే కరెక్టు, నా పద్ధతే కరెక్టు. ఈ మత తగాదాలు ఎంత దూరం ఉన్నాయి అంటే దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఇద్దరు మనుషులు కాదు, దేశాలే కొట్టేసుకుంటున్నాయి.
అమాయకులైనటువంటి దేశ ప్రజల మీద బాంబులు వర్షాలు కురిపించేస్తున్నారు అనేక దేశాల్లో. వాళ్ళకేం తెలియదు పాపం, చచ్చిపోతున్నారు వీళ్ళు. ఏమీ లేదు, ఊరుకునే పలానా వ్యతిరేక మతం వాళ్ళు మనకి, కాబట్టి వెళ్ళిపోయి బాంబులు వేసేయండి వాళ్ళ మీద. అంటే విమానంలో వెళ్ళిపోయి డబడబ బాంబులు కురిపించేస్తుంటే పాపం రోడ్ల మీద ఇళ్ల మీద పడిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకు కురిపిస్తున్నారో కూడా తెలీదు. కారణం ఏంటో తెలిసే, కేవలం నువ్వు ఆ మతంలో పుట్టడం అంతే. ఎందుకు బాంబులు వేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళు ఈ మతంలో పుట్టారు కాబట్టి. మా మతం కరెక్ట్, నీ మతం తప్పని మేము భావిస్తున్నాం కాబట్టి ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఫిక్సేషన్ ఎప్పుడు వినాశనం. ఫిక్స్ అవ్వకు. సత్యం నిత్యనూతనం. మతాలు మనుషులు ఏర్పరచుకున్నాయి, అలాగే దేవుళ్ళు మనుషులు ఏర్పరచుకుంది. విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, సాధనా మార్గాలు అవన్నీ మనుషులు ఏర్పరచుకుని ఆకాశం నుంచి ఎవరైనా వచ్చి సాధన చేయండి అని చెప్పారు ఎవరికన్నా? మనిషి మనసులో పుట్టిన ఆలోచనలు అంతే. మనిషి మనసులో పుట్టిన ఊహలు, భావాలు. మనిషి మనసులో పుట్టిన ఆలోచనలు, ఊహలు, భావాలు, ఆ జ్ఞాన సంపద ఎంత గొప్పది అంటే, ఇవాళ ప్రపంచంలో మనం అనుభవిస్తున్న వస్తువులు, విషయాలు అన్నీ కూడా మనిషి తలలో పుట్టినవే. ఓ పిన్నీసి నుంచి, ఒక సూది నుంచి, ఒక దబ్బడం నుంచి, ఒక గుండీ నుంచి, అతి చిన్నదేదైనా తీసుకోండి, మనిషికి వచ్చిన ఆలోచనలు పుట్టింది. అది అంతకుముందు సృష్టిలో లేదు. లేదా ఏ దేవుడో దిగొచ్చి కూర్చొని సూదులు ఎలా తయారు చేయాలి, పిన్నీసులు ఎలా తయారు చేయాలి, దబ్బడాలు ఎలా చేయాలి, కంప్యూటర్లు ఎలా చేయాలి, ల్యాప్టాప్లు ఎలా చేయాలి, సెల్ ఫోన్లు ఎలా చేయాలి, సినిమాలు ఎలా తీయాలని జ్ఞానం అంతా మనిషి చెవులో ఊదట్ల. రహస్యంగా వచ్చి ఆ దైవదూతల చెవుల్లో ఊదినట్టు ఇక్కడ ఊదట్ల. భౌతిక విజ్ఞానం అంతా మనిషి ఆలోచనలో పుట్టింది. మనిషి చెవులో ఎవరో ఊదల. అయితే ఎవరు ఏ వైపు ఆలోచనలు పెట్టారో ఆ వైపు సాధించారు. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉపయోగించుకుంటున్న కోటాను కోట్ల వస్తువులు, విషయాలు, ఆహార పదార్థాలు, మొత్తం సమస్తం ఎన్నుంటే అన్ని కోటాను కోట్లు, అవన్నీ మనిషి తలలోంచి, ఆలోచనలోంచి, మనిషి ఊహలోంచి, భావంలోంచి పుట్టినాయి అంతే. అలాగే ఆధ్యాత్మికత కూడా మనిషి భావంలోంచి పుట్టింది, ఊహలోంచి పుట్టింది, ఆలోచనలోంచి పుట్టింది. మతం అక్కడి నుంచే పుట్టింది, దేవుడు అక్కడి నుంచే పుట్టాడు, గ్రంథాలు అక్కడి నుంచే పుట్టినాయి. భౌతికంలో ఎన్ని సృష్టించుకున్న మనుషులు తమ ఆలోచనతో, తమ మేధాశక్తితో, తమ జ్ఞాన సంపదతో, తమ ఊహాశక్తితో, భౌతికంలో ఎన్ని సృష్టించుకుని ఉపయోగించుకుంటున్న మనుషులు ఆధ్యాత్మికతలో అవి సృష్టించారు. ఆ గ్రంథాలు సృష్టించారు, ఆ మతాలు సృష్టించారు, ఆ దేవుళ్ళని సృష్టించారంటే ఆశ్చర్యమే ఉంది అసలు. ఎందుకు ఆశ్చర్యపోవాల్సినంత ఏముంది? ఒక ర్యాకెట్ వేసుకొని చంద్రమండలం మీదకి వెళ్తాం కంటే గొప్పదా ఏంటి ఒక మతం సృష్టించడం, ఒక దేవుడిని సృష్టించడం, ఆ దేవుడి పేరు మీద ఒక గ్రంథం సృష్టించేయడం, మా మతమే గొప్పది, ఈ గ్రంథమే గొప్పది అని చెప్పటం ఏమి కాదు. భౌతిక విషయాలను మీరు చూస్తే మనుషులు ఎన్ని ఆవిష్కరించారో వాళ్ళ తలకాయల్లోంచి, అది వాళ్ళ సొంత ఆలోచనలోంచి, వాళ్ళ మెదడులోంచి, వాళ్ళ జ్ఞానంలోంచి, వాళ్ళ ఊహాశక్తిలోంచి, వాళ్ళ పరిశీలనా శక్తిలోంచి, అన్వేషణ శక్తిలోంచి ఎన్ని భౌతిక వస్తువులు పుట్టినాయో ఒక్కసారి మీరు గమనించగలిగితే ఆధ్యాత్మికతలో విషయాలన్నీ అంతకంటే చాలా తక్కువవి. ఉడికినవి ఊహలు, అక్కడేమి వస్తువులు కూడా నిజంగా లేవు. మతాలు, దేవుళ్ళు, విధానాలు, పద్ధతులు అన్నీ మనుషులు సృష్టించుకున్నారు. మరి నాదే కరెక్ట్ అని ఎందుకు కొట్టుకోవటం? అంటే ఇక్కడే ప్రాబ్లం ఉంది మనిషికి. ఏంటి ప్రాబ్లం అంటే, ఏదో ఒకవైపు ఉండటం మనిషికి తేలిగ్గా ఉంది. ఏదో ఒకదాన్ని సత్యమని నమ్మేయటం పరిశీలించకుండా తేలిగ్గా ఉంది, శ్రమ లేదు. దీన్ని గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం అంటారు. అటువంటి వాళ్ళు మూర్ఖులు, మూఢులు. వాళ్ళతో అసలు వాదన చేయకూడదు, వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఇప్పుడు కళ్ళు లేని గుడ్డు వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి మనం ఎంత వర్ణించిన సృష్టి గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, మనుషుల గురించి, జంతువుల గురించి ఎంత వర్ణించినా వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? కళ్ళు లేవుగా అసలు ముందు బేసిక్గా కొంత తెలుసుంటే మన వర్ణనను బట్టి వాళ్ళు కొంచెం ముందుకు ఊహించుకుంటూ వెళ్ళగలరు. అసలు కళ్ళే లేవుగా, అసలు తెలియదుగా, చూడలేదుగా. నువ్వు ఎంత వర్ణించినా వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి చీకటే తెలుస్తుంది. అలాగే మూర్ఖులు ఇలాగే ఉంటారు. మీరు ఆ మూర్ఖత్వంలో పడకండి. ఆధ్యాత్మికత అంటే మూర్ఖత్వాన్ని పోగొట్టుకోవడం. నాలో మూర్ఖత్వం ఎంత ఉందని చూసుకొని నేను పోగొట్టుకోవడం. ఈ విషయాలన్నీ భౌతిక జీవితంలో ప్రాముఖ్యత కలిగినవి. కుటుంబ జీవితం కానీ, సాంఘిక జీవితం కానీ, సమాజ జీవితం కానీ, బంధుమిత్రులతో సాగటం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మనుషులతో కలిసిమెలిసి ఉండటం కానీ, ఏదైనా మనిషి మనుషులతోనే ఉండాలి. బరియల్ గ్రౌండ్లోకి వెళ్ళి కాలిపోయే వరకు, పోడ్చబడే వరకు, శ్మశానంలో కాల్చబడే వరకు, పోడ్చబడే వరకు మనుషులతోనే ఉండాలి. ఆ చివరి చర్య కూడా మనుషులే చేస్తారు.
మనకు తెలియదు అంతే. మనం మోసుకెళ్ళేది ఆ నలుగురు మనుషులే, మన కాల్చేది పూడ్చేది ఆ నలుగురు మనుషులు. పుట్టిన దగ్గర నుంచి మనుషులతోనే పుట్టుక, మొత్తం మధ్యలో జీవితం అంతా మనుషులతోనే, చావులో చచ్చిపోయిన తర్వాత కూడా పూడ్చబడటం కాల్చబడటం మనుషులతోనే. కాబట్టి మనుషుల్ని ఎక్కడ వదులుకుంటావు? అర్థం చేసుకో అంతే. మూర్ఖత్వంతో ఒకవైపు ఉండిపోబాక. ఇది మానవ జీవితంలో అవసరం. సత్యము నిత్యనూతనము. సంపూర్ణ జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది అంటే మంచి చెడు రెండు అవగాహన ఉండాలి. మంచిని చేయటానికి ఉపయోగించు, చెడుని తప్పించుకోవడానికి ఉపయోగించు, చెడుని చేయకుండా ఉండడానికి ఉపయోగించు. మంచిని నువ్వు చేయటానికి ఉపయోగించుకో, మంచి వాళ్ళని గౌరవించడానికి ప్రేమించడానికి, వాళ్ళు కూడా మంచి చేయటానికి సహకరించు. అంటే మంచిని పెంచడానికి సహకరించు, చెడుని అర్థం చేసుకొని పక్కకు తొలుగు, నువ్వు చెడు చేయబాక. కానీ మొత్తం తెలుసుకో, అది సత్యము నిత్యనూతనము, జ్ఞానము అనంతము. ఏదో ఒకవైపు ఫిక్స్ అవ్వకండి. ఇప్పుడు మన సోదరి అడిగిన ప్రశ్నలోకి వెళ్తున్నాం మళ్ళీ. అంటే ఇదంతా బేస్గా చెబితే కొంత అర్థమవుతుంది, ప్లస్ కొంత జీవితంలో ఇది అత్యవసరం. ఒక మూర్ఖత్వంతో ఒక మూఢత్వంతో ఒకవైపు వెళ్ళిపోవద్దు అనే దానిగా ఇది చెప్పుకుంటూ, ఇప్పుడు సోదరి అడిగినది ఏంటంటే, అనంత ఆత్మశక్తి అత్యంత సూక్ష్మమైనప్పుడు ప్రపంచం మనకి ఇంత ప్రస్ఫుటంగా ఎందుకు కనపడుతుంది? అది ప్రశ్న. అంటే ఇందులో రెండు కరెక్టే. అనంత ఆత్మశక్తిలోనే ప్రపంచం ఉంది, సూక్ష్మమైన ఆత్మశక్తిలోనే ప్రపంచం ఉంది. ప్రపంచాన్ని అనేది ఆత్మశక్తికి భిన్నంగా లేదు. ఏదో ఒకదాన్ని తీసుకుందాం అంటే కుదరదు. ప్రపంచాన్ని తీసుకొని ఆత్మశక్తిని వదిలేద్దాం, ఆత్మశక్తిని తీసుకొని ప్రపంచాన్ని వదిలేద్దాం అంటే కుదరదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, బల్బు వెలుగుతుంది, ఫ్యాను తిరుగుతుంది, ఏసీ పనిచేస్తుంది, మనం ఒక బల్బు కాడ ఉందాం. బల్బు వెలిగింది అంటే వెలుగు వచ్చింది. ఆహా, బల్బు వెలిగింది, చక్కగా వెలుగు వచ్చింది అన్నాం. అయితే బల్బును వెలిగించింది ఏంటి? కరెంటు. అంటే కరెంటు వలన బల్బు వెలిగింది. కరెంటు లేకపోతే బల్బు వెలగగలదా? వెలగలేదుగా. ఓకే, బల్బుని తీసేసాం, కరెంటు వెలుగునివ్వగలదా? కరెంటు ఇప్పుడు వెలుతురే ప్రసరించగలదా? ప్రసరించలేదు. కరెంటు బల్బుల యొక్క కలయిక వలన వెలుతురు వచ్చింది. అలాగే అనంత ఆత్మశక్తి కరెంటు లాంటిదైతే సృష్టి బల్బు లాంటిది. ఈ రెండు కలిసే ఉంటాయి ఎప్పుడు. ఆ వెలుగునే నువ్వు చూస్తున్నావు ఇక్కడ. కరెంట్ అనే సూక్ష్మమైనటువంటి అనంత ఆత్మశక్తి నీకు కలిసి ఉండదు, సృష్టి అనేటువంటి బల్బు ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అది వెలుగుతుంది కనుక. ఆ అనంత ఆత్మశక్తిలోనే, ఆత్మశక్తితోనే సృష్టి ఉన్నది. ప్రస్ఫుటంగా ఎందుకు కనపడుతుంది అంటే దాని లక్షణం. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, సినిమా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెళ్ళి కూర్చున్నాం, ముందే వెళ్ళిపోయాం, కూర్చున్నాం. ఏముంది అక్కడ? తెల్లటి తెర ఉంది. ఇదేంటంటే తెల్లటి తెర ఉంది, సినిమా అని వచ్చాము, మీ సినిమా ఏది అక్కడ లేదని వెతికామనుకో, పక్కన వాళ్ళు చెబుతారు తొందరపడకండి, కాసేపు ఆగండి, సినిమా వస్తుందని. అదేంటి సినిమా ఎక్కడి నుంచి వస్తుంది? సినిమా ఇప్పుడు వస్తే ఇక్కడే ఉండాలి కదా. ఇప్పుడు సినిమా ఉంటే ఏముండాలి? ఇక్కడే ఉండాలి, మనకు కనపడతా ఉండాలి. మరి కనపడతలేదేంటి అంటే, మీరు తొందరపడకండి బాబు, కాసేపు ఆగండి, సినిమా వస్తుంది అని. లేదండి, నేను ఇంతకుముందు ఇంకో థియేటర్కి వెళ్ళాను, నేను వెళ్ళేటప్పటికి తలుపులన్నీ వేసేసి ఉన్నాయి, నేను చీకట్లో నడుచుకుంటూ ఎత్తుక్కుంటూ వెళ్ళాను, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో సీటు చూపించి కూర్చోబెట్టారు, కానీ అప్పుడు సినిమా ఉంది అక్కడ, నేను వెళ్ళేటప్పటికే అక్కడ ఉంది. ఇప్పుడేంటి మరి నేను వచ్చేటప్పటికి సినిమా లేదు అంటే, అయ్యా మీరు ముందు వచ్చేసారు, సినిమాకు టైం ఉంది. మీరు మొన్న వెళ్ళిన థియేటర్కి లేటుగా వెళ్ళారు, సినిమా మొదలైపోయినాక వెళ్ళారు, అందుకని వెళ్ళగానే మీకు సినిమా కనపడిపోయింది. మీరు అదే నిజం అనుకుంటున్నారు, వెళ్ళగానే సినిమా కనపడిపోద్ది అనుకుంటున్నారు. కాదు, అలా కనపడదు. సినిమా ఈ తెర మీద వస్తుంది, కాసేపు ఉండండి, కనపడుతుంది చూడండి. సరే చూస్తా కూర్చున్నాడు, కాసేపటికి సగం లైట్లన్నీ ఆపేశారు, సినిమా స్టార్ట్ అయింది. ఒక వెలుతురు వచ్చి తెర మీద పడింది, సినిమా ఆడుతుంది. మొత్తం మనుషులు వచ్చేసారు, ప్రదేశాలు వచ్చేసినాయి, వాహనాలు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, సినిమా నడుస్తూ ఉంది. ఇప్పుడు తెర కనపడుతుందా అంటే తెర లేదు. ఇదేంటి సినిమా వస్తే తెర మాయమైపోయిందే అనుకుంటున్నాడు కూర్చున్న వ్యక్తి. పక్కన ఆయన అడిగాడు, ఏమండి ఇందాక తెర ఉండాలి కదా, సినిమా వస్తే తెర మాయమైపోయింది ఏంటండి? సినిమా చూస్తే తెర కనపడతలేదు, తెరను చూస్తే సినిమా కనపడతలేదు, ఈ గందరగోళం ఏంటి
అని అడుగుతున్నాడు. అప్పుడు పక్కన ఆయన చెప్పాడు, ఏమండి ఎందుకు బుర్ర తింటారు, కాసేపు ఉండండి బాబు, ఇంటర్వ్యూలు పడుద్ది, మళ్ళీ మీ తెర మీకు కనపడుద్ది, ఉండండి బాబు అన్నాడు. అంటే కాదు అసలు తెర ఏమైనట్టు సినిమా ఆడుతున్నంతసేపు అని మళ్ళీ ఆయన్ని అడుగుతున్నాడు. అయ్యా నన్ను సినిమా చూడండి, నేను సినిమా చూడటానికి వచ్చాను, మీరు కొంచెం ఓపిక పెడితే మీ తెర మీకు మళ్ళీ కనపడుద్ది, ఓపిక పట్టండి అన్నాడు. సరే కాసేపు ఓపిక పెట్టాడు, ఇంటర్వ్యూలు అయ్యింది, సినిమా ఆగిపోయింది, తెర కనపడుతుంది, మళ్ళీ లైట్లు వేశారు. అరే ఇదేంటండి తెర కనపడుతుంది, ఇందాక మాయమైపోయింది, నేను అక్కడ తెర లేదనుకుంటున్నాను, సినిమానే ఉందనుకుంటున్నాను, అరే తెర ఇక్కడే ఉందే, ఇప్పుడు సినిమా ఏమైపోయినట్టు అంటున్నాడు. మళ్ళీ పక్కన ఆయన అన్నాడు, ఏమంటే బుర్ర తినకండి సార్, ఒక్క 10 నిమిషాలు ఆగండి, అది ఇంటర్వ్యూలో మళ్ళీ సినిమా వచ్చేస్తుంది అన్నాడు. కాదు ఈసారి సినిమా రావాలి, సినిమాని చూడాలి, తెరను కూడా చూడాలని, ఏదో ఒకటి సావండి, మీ సావు మీరు సావండి, కాసేపు ఆగండి, నన్ను చంపబాకండి అన్నాడు పక్కన ఆయన. సరే కాసేపుడికి ఇంటర్వ్యూలో అయిపోయింది, మళ్ళీ లైట్లు తీశారు, సినిమా వేసారు. ఇప్పుడు ఈయన సినిమాని తెరని రెండింటినీ చూద్దామని ప్రయత్నిస్తున్నాడు, కానీ తెర కనపడతలే, సినిమా కనపడుతుంది. సినిమాని తెరని ఎలా అయినా చూద్దామని ప్రయత్నిస్తున్నాడు, కానీ తెర కనపడతలే, సినిమానే కనపడుతుంది. పక్కన ఆయన అడిగాడు, సార్ తెర మాయమైపోయింది సార్, నాకు ఒకటి అర్థమైంది, ఏంటంటే సినిమా వచ్చినప్పుడు తెర వెళ్ళిపోతుంది, తెర మాయమైపోతుంది, తెర ఉన్నప్పుడు సినిమా మాయమైపోతుంది, ఇవి రెండు వేరు వేరు అన్నాడు. పక్కన ఆయన అన్నాడు, నాయనా నన్ను సినిమా చూడని, సినిమా అయిపోద్ది కాసేపుడికి, మళ్ళీ నీ తెర వస్తుంది, ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. అంటే సరే అన్నాడు, ఊరుకున్నాడు. సినిమా అయిపోయింది, తెర వచ్చింది, లైట్లు వేసారు, సినిమా అయిపోయింది, శుభం కార్డు పడిపోయింది, సినిమా ఆగిపోయింది, తెర మళ్ళీ కనపడుతుంది. చెప్పాను సార్ నేను, సినిమా మాయమైతే తెర ఉంటుంది, తెర మాయమైతే సినిమా ఉంటుంది. సినిమా వచ్చినప్పుడు తెర పారిపోతుంది, మాయమైపోతుంది, సినిమా మాయమైపోయినప్పుడు తెర వచ్చేస్తుంది, లేదా తెర వస్తే సినిమా మాయమైపోతుంది. ఇది సార్ ఇక్కడ జరుగుతుంది, మీరు గమనించట్లేదు, ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రూత్, సత్యము నేను కనుగొన్నాను అన్నాడు. ఆ పక్కన ఉన్నోడు లాగి డెప్ మీద ఒకడు కొట్టాడు, ఓరి పిచ్చోడా కాసేపు ఉండరా, పోని ఓ పని చేద్దాం, మళ్ళీ టికెట్లు కొనుక్కుందాం, నీకు సత్యమేంటో ఇప్పుడు చూపిస్తాను, దాన్ని జాగ్రత్తగా గమనిద్దు కానీ మళ్ళీ టికెట్లు కొనుక్కొని తెచ్చుకొని ఇదే థియేటర్లో ఇక్కడే కూర్చుందాం అన్నాడు. మళ్ళీ టికెట్లు కొనుక్కున్నాడు, మళ్ళీ వచ్చారు, కూర్చున్నారు, తెర ఉంది. తెర ఎప్పుడు మాయమైపోతుందో గమనించరా, జాగ్రత్తగా గమనించి, నిదానంగా గమనించన్నాడు. సినిమా ఎప్పుడు వస్తుంది, తెర ఎప్పుడు మాయమైపోతుంది గమనించన్నాడు. అలా గమనించు, జాగ్రత్తగా గమనించి, ఏం చేయొద్దు, నువ్వు గమనించి నీకే అర్థమైపోద్ది అన్నాడు. అతను అలాగే గమనిస్తున్నాడు, రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు తెర. ఇంకా నిదానంగా కాసేపుడికి లైట్లు తీసేశారు, తెర కనపడతానే ఉంది తెల్లగా, టప్మంది సినిమా వచ్చేసింది అక్కడికి. అద్దుకోసారి తెర మాయమైపోయిన సినిమా వచ్చేసింది చూసారా అన్నాడు. అంటే జాగ్రత్తగా చూడు, కొంచెం పరిశీలించు, బుర్ర ఉపయోగించు, పరిశీలించు, చూడు, దాన్ని బాగా పరిశీలించన్నాడు. అంటే అతను చూస్తున్నప్పుడు సినిమా కనపడుతుంది, కదులుతుంది. అప్పుడు ఈ పక్కన అతను చెప్పాడు, అర్థమైందని, కానీ నాకేం అర్థం అవ్వలేదు, తెరమాయమైపోయింది, అదిగో సినిమా వచ్చేసింది, పాత స్టైలే, అదే చెబుతున్నాడు. ఆవిడ లాగి డెప్ మీద ఒకటి కొట్టి, ఒరే కొంచెం పరిశీలించరా, కొంచెం పైకి చూడరా, కొంచెం వెనక్కి చూడరా, ఏం జరుగుతుందో చూడరా, ఆ బొమ్మలను పట్టుకొని బొమ్మల నుంచి కొంచెం వెనక్కి వచ్చేరా, ఏం జరుగుతుందో చూడరా అన్నాడు. ఆ సినిమాను పట్టుకొని కొంచెం ఆ తెర మీదే అతుక్కుపోకుండా నీ దృష్టిని వెనక్కి తేరా అన్నాడు. అంటే వాడు అలా వెనక్కి చూశాడు, మొత్తం వెలుగు కిరణాలు వచ్చేస్తున్నాయి. అలా వెనక్కి చూస్తే వెనకెక్కడో గోడ దాకా వెలుగు కిరణాలు ప్రసరించుకుంటూ వచ్చి పడుతున్నాయి. ఏమండో ఏదో వెలుగు పడుతుందంటే సినిమా రూపంలో కాదు, ఏదో వెలుగు రూపంలో వచ్చి పడిపోతుంది. ఎక్కడ అమ్మ సినిమా ఇందాక నుంచి ఎక్కడ ఉందో అనుకుంటున్నాను, సినిమా ఎక్కడి నుంచో వచ్చి పడుతుంది అన్నాడు. ఒరే నీ దుంప దగ్గర సినిమా ఎక్కడి నుంచో వచ్చి పట్టలేదురా, ప్రొజెక్టర్లోంచి వస్తుంది, అది వెలుగు. ఈ సినిమాని ఇంతకుముందు మనుషులు షూటింగ్ తీశారు, యాక్ట్ చేసిందంతా ఒక కెమెరాలో తీశారు, బంధించారు, దాన్ని అంతా ఒక ఫార్మాట్లోకి తెచ్చుకున్నారు, ఒక రీలుగానో ఏదో విధానంలోకి తెచ్చుకున్నారు. దాన్ని ఇప్పుడు వెలుగు రూపంలో ఆ తెర మీద ప్రదర్శిస్తున్నారు. ఆ తెరే ఈ సినిమాకి ఆధారం. నువ్వు కావాలంటే చూడు, ఇంటర్వ్యూలు పడుతుందిగా, చూడు, తొందరపడబాక. ఆ తెరే దీనికి ఆధారం అంటే మనోడికి అర్థం కావట్లేదు, ఎందుకంటే సినిమా నడుస్తుంది అక్కడ. తెరే దీనికి ఆధారం అయితే మరి తెర కనపడాలి కదండి అంటున్నాడు.
ఒరే నాయన కాసేపు ఆగు, అది కూడా చెబుతాను అన్నాడు. మళ్ళీ తెర వస్తుంది, కంగారు పడి బాగా ఆగు, ఇంటర్వెల్లో అవుద్దుగా అప్పుడు చెబుతాను అన్నాడు. సరే అప్పటి వరకు ఆగాడు. మళ్ళీ ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్లో కానీ తెర కనపడుతుంది, చక్కగా లైట్లు వేసారు. అప్పుడు పక్కన అతను చెప్పాడు, నాయన నీ తెర నీకు వచ్చేసింది అన్నాడు. అవునండి, సినిమా మాయమైపోయింది తెర రాగానే అన్నాడు. ఎప్పుడైతే తెర వచ్చిందో అప్పుడు సినిమా మాయమైపోయింది అన్నాడు. కాదు నాయన, ఇప్పుడు గమనించి వెలుగుందా అన్నాడు. ఇందాక వెలుగు కిరణాలు వచ్చి పడుతుంటే కదా సినిమా నడిచింది, ఇప్పుడేది వెలుగేది అన్నాడు. అవునండు, వెలుగు రావట్లేదు, ఇందాక ఏదో వెలుగు వెనకదాకా ఎక్కడికి వెళ్ళిపోయింది, మీరు ఆ గోడ వెనకాల ప్రొజెక్టర్ ఉంది, అదిగో అద్దంలోంచి వస్తుందని చూపించారు, మరి ఇప్పుడు రావట్లేదు అని. నాయన, ఆ వెలుగు ఆపినప్పుడు తెర కనపడుతుంది, ఆ వెలుగు పడినప్పుడు ఆ వెలుగులో ఉన్న బొమ్మలు తెర మీద పడుతున్నాయి. ఇప్పుడు నీకు ఇది బాగా అర్థం అవ్వాలి అంటే నువ్వు నిదానంగా చూడు. ఇప్పుడు యాడ్లు వేస్తారు, ఇక్కడ సినిమాలో యాడ్లు వస్తాయి, ఇంటర్వ్యూల్లో రకరకాల యాడ్లు వేస్తారు. ఇప్పుడు చూడు, వెలుగు స్లోగా వచ్చి తెర మీద పడుతుంది చూడు అన్నాడు. అంటే అతను గమనిస్తా కూర్చున్నాడు. నిజంగా యాడ్లు మొదలైనవి, వెలుగు స్లోగా వచ్చి తెర మీద పడింది. నువ్వు గమనించి వెనక నుంచి చూడు అన్నాడు. వెనక నుంచి వెలుగు వచ్చి తెర మీద పడింది. వెనక నుంచి వెలుగు వచ్చి తెర మీద పడగానే తెర కనపడనట్టు అయిపోయింది. ఎందుకని? ఆ తెర మీద బొమ్మల్ని నేను చూస్తున్నాను. తెర అడుగు అంటే బొమ్మల అడుగును ఉన్నటువంటి తెరను చూసే అవకాశం లేదు, దాని మీదే బొమ్మలు ఆడుతున్నాయి. ఆ బొమ్మల చోట తెర కనపడే ఛాన్స్ లేదు. అప్పుడు పక్కన అతను చెప్పాడు, అర్థమైందా నీకు? తెర ఎందుకు ఉంది అసలు అక్కడ అంటే, ఈ బొమ్మలు ఆ తెర మీద మాత్రమే కనపడతాయి, అక్కడే మాత్రమే ఇవి ప్రదర్శించడం కుదురుతుంది. అందుకని ఆ బొమ్మలు సినిమా ప్రదర్శనకి వీలుగా తెర తయారు చేయబడింది. తెర లేకపోతే సినిమాను చూపించలేం. ఒట్టి తెర ఉన్నా ఆ వెలుగులు లేకపోయినా సినిమా కనపడదు. అంటే సినిమా ఉండి తెర లేకపోయినా, తెర ఉండి సినిమా లేకపోయినా, అంటే వెలుగులు లేకపోయినా నువ్వు సినిమాను చూడలేవు. రెండింటి కలయిక చేత సినిమా కనపడుతుంది. అలాగే అనంత సర్వవ్యాపక ఆకాశము అనేటువంటి ఆత్మశక్తి అనే తెర ఉండటం చేత సృష్టి కనపడుతుంది. సృష్టిని చూస్తే శక్తి కనపడదు, తెర కనపడదు. సినిమా చూస్తున్నంతసేపు తెర కనపడదు. అలాగే నేనున్నాను, నేను అనే సృష్టి భావనలో ఉన్నంతసేపు అనంత ఆత్మశక్తి ఎరుక కనపడదు. అనంత ఆత్మశక్తి ఎరుకలోకి వెళ్తే అంటే తెర కనపడుతుంటే సినిమా ఉండదు. అటువంటి ఆత్మభావనలో లీనమైన మహాత్ములకి సృష్టి కనపడదు. సమాధి స్థితి అంటారు దాన్ని. ఈ మధ్యలో ఇంటర్వెల్లు తెర కనపడటం ఇవన్నీ ఉన్నాయి, సమాధి స్థితి అంటారు దాన్ని. వాళ్ళకి సృష్టి భావన ఉండదు. తెర కనపడితే సినిమా ఉండదు, సినిమా కనపడితే తెర ఉండదు, అంటే తెర కనపడదు. ఈ రెండు వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి సామాన్యమైనటువంటి చిన్నపిల్లలకి. అంటే ఇది ఉదాహరణగా చెప్పాను. ఇది అనంత ఆత్మశక్తితో పోల్చుకున్నప్పుడు ఆత్మశక్తి ఎరుక కలిగి తన ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయి ఆత్మశక్తిలో లీనమైపోయినటువంటి మహాత్ములు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దాన్ని సమాధి స్థితి అంటారు. సృష్టి ఎరుక ఉండదు, సృష్టి అసలు కనపడదు, సృష్టి ఉన్నట్టు తెలియదు. ఏమండి మీరు ఏదో చెప్పారు సమాధి స్థితి అన్నారు, అది మేము నమ్మాలా? ఏదో సినిమా తెర అంటే బాగానే అర్థమైంది, కానీ అది సినిమాలు చూస్తాం కాబట్టి అర్థమైంది, కానీ ఇది ఎలా నమ్ముతామండి ఆ సమాధి స్థితి? నాయన నువ్వు అదేం నమ్మక్కర్లా, రోజు నీ జీవితంలో కూడా ఉంది. స్త్రీలైనా పురుషులైనా అడిగింది సోదరు కాబట్టి విషయం చెబుతున్నా. మీరు నమ్మక్కర్లా, మన జీవితంలో ఉంది, అది అందరి జీవితంలో. రోజు మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ గాఢ నిద్రాస్థితి మెలకువలో సమాధి స్థితి, మామూలుగా నిద్రాస్థితి అంతే. అప్పుడు ఏమైంది? నీ సినిమా ఏమైంది? నేను ఈ శరీరం అనే సినిమా ఏమైంది? నా మనసు ఇది, నాకు ఇష్టాలు ఇవి, నా అయిష్టాలు ఇవి, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా జీవిత భాగస్వామి, నా పిల్లలు, నా ఆస్తులు, నా బంగారాలు, నా సుఖాలు, నా దుఃఖాలు, నా నొప్పులు, నా బాధలు, ఇవన్నీ ఏమైపోయింది? అసలు నీ లోకం, నీ సృష్టి ఏమైపోయింది? అసలు నేనన్న భావన ఏమైపోయింది? ఏది సినిమా ఏమైపోయింది? నీ సినిమా నిద్రలో నీ సినిమా లేదు, గాఢ నిద్రలో నీ సినిమా లేదు. అదే సమాధి స్థితి మెలకువలో. ఇక్కడ నిద్రాస్థితి అన్న ఎందుకన్నామంటే నీ ప్రయత్నంతో జరగలా. ఆ నిద్రాస్థితి అని పేరు కూడా మనిషి పెట్టుకున్నాడు, కానీ అది సమాధి స్థితే, అది ప్రాణశక్తి స్థితి, అది అనంత ఆత్మశక్తి స్థితే. నిద్రలో తెరస్థితికి వెళ్తున్నాం మనం.
ప్రతిరోజు నిద్రలో మనం సినిమా హాల్లో తెర అంత స్వచ్ఛంగా తెల్లగా ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ప్రతిరోజు మెలకువలో మనం సినిమా హాల్లో తెర మీద బొమ్మలు ఎలా పడుతున్నాయో, సినిమా ఎలా నడుస్తుందో అలా జీవితం అనే సినిమాని జీవిస్తున్నాం. ప్రతిరోజు నిద్రలో మన ఒరిజినల్ ప్రాణశక్తి అయినటువంటి ఆ ప్రాణశక్తికి వెళ్ళిపోతున్నాం, తెరకి వెళ్ళిపోతున్నాం. మెలకువ రాగానే మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది. జీవితం అనే సినిమా రోజు జరిగేది ఇంతే తంతు మనకి. ఇందులో మనం సినిమానే గుర్తిస్తున్నాం కానీ తెరను గుర్తించట్లా. అంతే జరుగుతుంది. ఆ తెర అనంత ఆత్మశక్తి అనేటువంటి సర్వవ్యాపక ఆకాశము. ఆ తెర చూస్తే సినిమా కనపడదు, సినిమా చూస్తే తెర కనపడదు. ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా? సోదరు అడిగిన ప్రశ్న ఏంటి? అనంత ఆత్మశక్తి అంత సూక్ష్మమైనప్పుడు ఈ సృష్టి ఎంత ప్రస్ఫుటంగా చక్కగా ఎందుకు కనపడుతుంది అంటే సినిమా జరుగుతుంది. తెర ఉంటేనే సినిమా కనపడుతుంది, తెరలాది సినిమా కనపడదు. అంటే దీనిని సినిమాకి అప్లై చేసుకుంటే ఇదే ప్రశ్నని, తెర అంత స్వచ్ఛమైన తెల్లటిది అయినప్పుడు దాని మీద ఇంత రంగురంగుల ప్రపంచము, మనుషులు, జంతువులు ఎలా కనపడుతున్నాయి అంటే తెర ఉంది కనుకనే కనపడుతున్నాయి. ఆ వెలుగులు దాని మీద పడి అది స్వచ్ఛమైంది కనుకనే వీటిని చూపించగలుగుతుంది. ఇప్పుడు ఆ తెర రంగులు రంగులుగా ఉందనుకోండి, అసలు ఈ వెలుగులు రంగుల రంగుల సినిమా కనపడదు మనకి. తెర స్వచ్ఛమైనది కనుకనే, అది తెల్లటిది కనుకనే, దానికి ఏ రంగు లేదు కనుకనే, అది నిరాకారము నిర్గుణము కనుకనే మనకి సినిమా, అనేక రంగుల సినిమా కనపడుతుంది. అక్కడ అనేక రంగులతో మొత్తం ప్రపంచం కనపడుతుంది, జంతువులు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, సినిమా అంతా నడుస్తుంది. రంగుల రంగుల ప్రపంచం అంతా నడుస్తుంది అక్కడ సినిమాగా. అలాగే స్వచ్ఛమైనటువంటి అనంత ఆత్మశక్తి అనేటువంటి తెల్లటి స్వచ్ఛమైనటువంటి తెర కనుకనే, నిరాకార నిర్గుణమైనటువంటి అనంత అఖండ తెర కనుకనే దీని మీద గ్రహాలని, గోళాలని, నక్షత్రాలని, మొత్తం విశ్వం, యూనివర్స్ అంతా సినిమాలా నడుస్తుంది. అలాగే ఈ యూనివర్స్లో ఒక చిన్న భూమి అనే గోళంలో మనుషులని, జంతువులని, చెట్లని, పుట్లని, గొట్లని, నదులని, సముద్రాలని, ఈ చిన్న గోళంలో భూమిలో ఈ సినిమా మొత్తం ఆ తెర మీద నడుస్తుంది. విశ్వపు సృష్టి సినిమా అంతా దాని మీద నడుస్తుంది. మన సినిమా అంతా దాని మీద నడుస్తుంది. అయితే మన సినిమా నడిచినప్పుడు, మనం పరిమితిలో ఉన్నప్పుడు దాన్ని ప్రాణశక్తి అన్నారు. ప్రాణశక్తి అనే తెర మీద మన సినిమా నడుస్తుంది. అందుకే మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం? మన తెర దగ్గరికి వెళ్ళిపోయాం. ప్రాణశక్తి అనే తెర దగ్గరికి వెళ్ళిపోయాం. అదే అనంత ఆత్మశక్తి. అందుకని ఏ భావన లేదు, ఎందుకని అక్కడ ఏం లేదు. ఇప్పుడు తెరను చూస్తున్నప్పుడు సినిమా టికెట్ కొనుక్కొని తెరను ఏం చూస్తాం? అక్కడేం లేదుగా. టికెట్ కొనుక్కుంది అక్కడ ఏదైనా సినిమా చూడటానికి. అలాగే నిద్రాస్థితి అన్నప్పుడు అక్కడ ఏమీ లేదు, కానీ ఏముంది? అక్కడ తెర ఉంది. మన ప్రాణశక్తి తెర ఉంది, అనంత ఆత్మశక్తి తెర ఉంది, విశ్వశక్తి తెర ఉంది, సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి తెర ఉంది. అయితే దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే అక్కడ ఏం లేదు కనుక, అది శక్తి కనుక, అది సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి శక్తి కనుక గుర్తించే విధంగా ఏమీ లేదు అక్కడ. దాన్ని గుర్తించే విధంగా ఏమీ లేదు అనే దానిని ఎలా గుర్తించాలి? జ్ఞానంతో గుర్తించాలి. అక్కడ ఏమన్నా ఉందనుకోండి, కంటితో గుర్తించవచ్చు. దృశ్యం అయితే కంటితో గుర్తించవచ్చు, అక్కడ శబ్దం ఉంటే చెవితో గుర్తించవచ్చు, అక్కడ వాసన ఉంటే ముక్కుతో గుర్తించవచ్చు, అక్కడ స్పర్శ ఉంటే చర్మంతో గుర్తించవచ్చు, అక్కడ పదార్థం ఉంటే నాలుక రుచితో గుర్తించవచ్చు. అక్కడ ఏమీ లేదనే విషయాన్ని దేంతో గుర్తిస్తావు? ఏమీ లేదని అసలు ఎలా చెబుతున్నావు? ఏమీ లేదంటే కంటికి ఏమీ లేదు, చెవికి ఏమీ లేదు, ముక్కుకి ఏమీ లేదు, నాలుగుకి ఏమీ లేదు, చర్మానికి ఏమీ లేదు. కానీ ఏమీ లేదని చెబుతుంది ఎవరు? జ్ఞానము. జ్ఞానానికి తెలుస్తుంది అక్కడ ఏమీ లేదని. అంటే ఏమీ లేని దాన్ని తెలుసుకునేది జ్ఞానము, ఏదో ఒకటి ఉన్నదాన్ని తెలుసుకునేది శరీరము. అందుకని జ్ఞానాన్ని వాడు, అప్పుడు తెర తెలుస్తుంది. తెర తెలుసుకోవాలంటే, అనంత ఆత్మశక్తి యొక్క ఎరుక కలగాలంటే, ప్రాణశక్తి ఎరుక కలగాలంటే, మూలాధారమైనటువంటి సృష్టి అనే ఈ సినిమా, నా జీవితం అనే ఈ సినిమా దేని మీద నడుస్తుందో ఆ ప్రాణశక్తి, ఆత్మశక్తి అనేటువంటి తెర నీకు తెలియాలంటే జ్ఞానాన్ని మాత్రమే వాడాలి. శరీరాన్ని వాడితే పదార్థాలు కనబడతాయి అంతే. అందుకని ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా కనపడుతుంది అంటే, తెర మీద సినిమాలాగా సాగుతున్న సృష్టి ఎప్పుడు ప్రస్ఫుటంగానే ఉంటుంది. ఆధారమైన తెర ఎప్పుడు సూక్ష్మాది సూక్ష్మంగా ఏమి గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది.
రెండూ నిజమే. రెండు నిజాలను ఒకేసారి అర్థం చేసుకోగలగడమే ఆధ్యాత్మికం, అదే జ్ఞానం. అంటే శరీరపరమైనటువంటి విధానంలో మీరు ప్రశ్నేస్తున్నారు, కనపడుతుంది ఎవరికి? శరీరానికి. సృష్టి ఎంత ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎందుకు అన్నప్పుడు ఎవరికి కనపడుతుంది? కంటికి కనపడుతుంది. ఎవరికి వినపడుతుంది? చెవికి వినపడుతుంది. ఎవరికి స్పర్శ తెలుస్తుంది? చర్మానికి స్పర్శ తెలుస్తుంది. ఎవరికి వాసన తెలుస్తుంది? ముక్కుకు వాసన తెలుస్తుంది. మొత్తంగా శరీరానికి తెలుస్తుంది. సృష్టి ఎంత ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఎవరికి? మీ శరీరానికి. మరి సూక్ష్మమైనది ఆత్మశక్తి అన్నది దేనికి తెలియాలి? మీలో సూక్ష్మతకు తెలియాలి, జ్ఞానానికి తెలియాలి. సూక్ష్మతకి తెలుస్తుంది, పదార్థానికి తెలుస్తుంది. రెండు ఉన్నాయి మనలో. మనలో ఉన్న ప్రాణశక్తి సూక్ష్మత, అదే అనంత ఆత్మశక్తి. మనలో ఉన్న స్థూలత్వం శరీరం. అందుకని శరీరానికి శరీరపరమైనవి తెలుస్తుంది. సృష్టి ప్రస్ఫుటంగా తెలుస్తుంది శరీరానికి. మనలో ఉన్న సూక్ష్మతకి, ప్రాణశక్తికి బయట ఉన్నటువంటి సూక్ష్మత తెలుస్తుంది. అదే అనంత ఆకాశం, ఏమీ లేదని చెబుతుంది అక్కడ. అయితే ఏమీ లేదని చెబుతుంది ఎవరో తెలుసా? జ్ఞానం కాదు, శరీరం. శరీరానికి ఏమీ లేదు. ఏమీ లేదని చెబుతుంది ఏంటి? శరీర భావనలో. ఇప్పుడు ఆకాశంలో ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఖాళీగా ఉంది, శూన్యంగా ఉందని చెబుతుంది ఎవరో? శరీరం. కళ్ళు చెబుతున్నాయి అక్కడ దృశ్యం లేదు, చెవులు చెబుతున్నాయి అక్కడ శబ్దం లేదు, ముక్కు చెబుతుంది అక్కడ వాసన లేదు, నాలుగు చెబుతుంది అక్కడ పదార్థం లేదు, రుచిని తెలుసుకోవడం కుదరదు, రుచే లేదు, చర్మం చెబుతుంది అసలు ఏ స్పర్శ లేదు, అందుకే నడిచిపోతున్నాం, ఖాళీలో తిరుగుతున్నాం. కానీ జ్ఞానాన్ని అడిగి చూడు, జ్ఞానాన్ని అడిగి చూడు, ఏమీ లేదని చెబుతుంది శరీరం. జ్ఞానాన్ని అడిగి చూడు, నీలోకి వెళ్ళి చూడు, నీలో ఏమీ లేని స్థితిని ఒకసారి కల్పించుకో. ఇదేంటండి, నాలో ఏమీ లేని స్థితిని నేను ఎలా కల్పించుకోగలనండి? ఎందుకు కల్పించుకోలేరండి? మీలో అన్నిటినీ వేసుకుంది మీరే కదా. కంటితో చూసి దృశ్యాలను వేసుకున్నారు, చెవితో విని శబ్దాలను వేసుకున్నారు, ముక్కుతో వాసన చూసి వాసనలు వేసుకున్నారు, నోటితో మాట్లాడి అనేక అనుబంధాలు వేసుకున్నారు, నాలుగుతో రుచి చూసి అనేక రుచులు వేసుకున్నారు, చర్మంతో అనేక రకాల స్పర్శలు అనుభవించి స్పర్శలు వేసుకున్నారు, స్త్రీ పురుష శారీరక సుఖాన్ని వేసుకున్నారు, తద్వారా పుట్టినటువంటి వాళ్ళని నా పిల్లలని ఆబంధాలు వేసుకున్నారు, మీ జీవిత భాగస్వామిని వేసుకున్నారు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులను వేసుకున్నారు. మొత్తం ప్రపంచం నుంచి గ్రహించినటువంటి విషయాలన్నింటినీ లోపల వేసుకుంది మీరే అయినప్పుడు లోపల ఏమీ లేకుండా ఎందుకు చేసుకోలేరు? వేసుకుంది మీరేగా. తీసుకోండి, ఒకసారి తీసుకోండి, మొత్తం తీసి పక్కన పెట్టండి, పారేయద్దు. ఏమీ వేసుకోకముందు స్థితికి వెళ్ళండి, పోయి తీయటం కుదరపోతే. ఏమీ వేసుకోకముందు ఒక స్థితి ఉంటుందిగా, అసలు ఏది వేసుకోవాలి నేను ఇంతవరకు, పంచేంద్రియాలతో ఒక్కడు కూడా లోపలికి వెళ్ళా. ఆ స్థితినైనా భావించండి, లేదా అన్నిటినీ తీసి పక్కనైనా పెట్టండి. ఇప్పుడు పంచేంద్రియాలతో ఒక్కటి కూడా వేసుకోలేదు స్థితి అంటే ఏంటో తెలుసా? ఏమండి ఎలా వెళ్ళాలండి బాబు ఆ స్థితికి? కుదురుతుందా అండి? ఎందుకు కుదరదండి? భావించటమేగా. ఆ జ్ఞానశక్తి మనకుందగా, ఊహాశక్తి మనకుందగా, మనలో ఉన్న ఆత్మశక్తి ప్రాణశక్తి అదేగా. దాని ఎరుకని అదే చెప్పుద్ది. పసిబిడ్డ అప్పుడే తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు మనం కూడా అలాగే పుట్టి ఉంటాంగా. ఇప్పుడు పుట్టిన పసిబిడ్డను చూడండి, ఏముంది అందులో? అప్పుడే పుట్టిన పసిబిడ్డకి లోపల ఏమన్నా ఉన్నాయా? అబ్బే ఎలా ఉంటాయండి, ఇప్పుడే కదండి అసలు బిడ్డ పుట్టింది. మరి తల్లి పక్కలో పడుకుందిగా, ఏమన్నా ఉన్నాయా? గుర్తుపడుతుంది ఎవరినన్నా? అబ్బే అసలు గుర్తుపడతలేదండి. ఎందుకని? లోపల ఏమి లేవుగా. అంటే ఇప్పుడు బిడ్డ దగ్గర ఏముంది? బిడ్డ యొక్క శరీరం ఉంది, బిడ్డ యొక్క ప్రాణం ఉంది. అక్కడి నుంచి నిదానంగా గుర్తుపట్టడం, తెలుసుకోవడం మొదలు పెడుతుంది. తల్లి స్పర్శలు, తల్లి మాటలు, తల్లి శబ్దాలు, తండ్రి స్పర్శలు, అలా కుటుంబంలోంచి నిదానంగా ఎదుగుతూ అలా జరుగుతుంది. గుర్తు పట్టక ముందు ఏముంది? అసలు ఏమీ లోపల వేసుకోకముందు అప్పుడే పుట్టినప్పుడు ఏముంది? ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. అంటే ఈ గుర్తుపట్టే విధానం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ప్రాణశక్తిలో ప్రింట్ అయింది. అంటే మీ దగ్గర ఏముంది? ఇప్పుడు ఏమి గుర్తుపట్టినప్పుడు ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఎందుకు లేదు? బిడ్డను చూస్తే అదేగా తెలిసేది. కానీ ప్రాణశక్తి నాకు ఎందుకు కనపట్టలేదు, నేను శరీరం అని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను ప్రాణశక్తి అనే తెర మీద ఈ శరీరంతో ప్రపంచం నుండి గ్రహించిన విషయాలు, పంచేంద్రియాలతో గ్రహించిన విషయాలు లక్షల కోట్లు వేసేసి ఆ సినిమా నడుస్తుంది. మనసు అనే సినిమా నడుస్తుంది లోపల, జ్ఞాపకాలు అనే సినిమా నడుస్తుంది లోపల.
భావాలు భావోద్వేగాలనే సినిమా నడుస్తుంది లోపల, కోరికల సినిమా నడుస్తుంది లోపల, ఇష్ట అయిష్టాల సినిమా నడుస్తుంది లోపల, మంచి చెడుల సినిమా నడుస్తుంది లోపల, మనసు అనే సినిమా నడుస్తుంది మొత్తంగా లోపల. మనసు అనే సినిమా ఉన్నప్పుడు ప్రాణశక్తి ఎలా కనపడుద్ది? నీకు సినిమా నడుస్తుంటే తెర కనపడదుగా. కాబట్టి నీకు తెర కనపడాలి, ప్రాణశక్తి కనపడాలి అంటే నువ్వు మనసు సినిమాని కాసేపు ఆపేయాలి. దానికే సాధన, ధ్యానాలు, తపస్సులు. మనసు సినిమాని ఆపగలమా అని, అది ఆపితే ప్రాణశక్తి తెలుస్తుంది. అయితే ఏమండి ఇది నిజమేనా, దాన్ని ఆపగలమా, అసలు తెలుస్తుందా, ప్రాణశక్తి తెలుస్తుందా, తెలిస్తే ఎలా ఉంటుంది, మీరు చెప్పేవన్నీ నమ్మాలా, నమ్మగలమా, నిజమేనా అంటే ఇందాకే చెప్పాను, మీరు రోజు నిద్రలోకి వెళ్తున్నారు, అది సృష్టి సహజంగా ఏర్పాటు చేసింది, అక్కడ మీ సినిమా ఆగిపోయింది. నిద్రలో జరిగింది ఏంటి? మనసు సినిమా ఆగిపోయింది, శరీర సినిమా ఆగిపోయింది, నేననే భావన పోయింది. అసలు నా సినిమా ఆగిపోయింది, నా జీవిత సినిమా ఆగిపోయింది నిద్రలో. నేననే భావనే లేదు, నా సినిమా మొత్తంగా ఆగిపోయింది. మళ్ళీ మెలకువతో నా సినిమా స్టార్ట్ అవుద్ది. అంటే ఇప్పుడు నా సినిమా ఆగిపోయినప్పుడు నేను ఎక్కడున్నాను? సినిమా హాల్లో సినిమా మొదలవకముందు ఏముంది? తెర ఉంది. అంటే నేను తెర దశలో ఉన్నాను. సినిమా మొదలయ్యే ఇంటర్వెల్లో మళ్ళీ సినిమా ఆగిపోయినప్పుడు ఏమైంది? అక్కడ తెర ఉంది. అంటే నేను నిద్రలో తెర దశలో ఉన్నాను, అంటే ప్రాణశక్తిలో ఉన్నాను, అనంత ఆత్మశక్తిలో ఉన్నాను. ఇప్పుడు సినిమా మొత్తం అయిపోయినాక ఏముంది? మళ్ళీ తెర ఉంది. అలాగే మెలకు వచ్చింది, మళ్ళీ నా సినిమా స్టార్ట్ అయింది. మళ్ళీ రాత్రికి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను, నా సినిమా ఆగిపోయింది. ఇది రోజు జరుగుతుంది, రోజు మన సినిమానే. రోజు మన జీవిత సినిమా సాగుతానే ఉంది. మన జీవిత సినిమాలో మనం నిద్రపోతున్నటువంటిది ఏదోన్నదో అది తెర దగ్గరికే తీసుకెళ్తుంది రోజు. అది మెలకువలో అక్కడికి వెళ్ళి చేరవయ్యా, అదే ఆత్మజ్ఞానం అన్నారు. అంతే. ఆ విషయాన్ని తెలుసుకో చాలా అన్నారు. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నంత మాత్రాన సినిమా ఏమీ ఆగిపోదు, శరీరం ఎగిరిపోదు, మనసు ఎగిరిపోదు. కానీ నిద్రలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దాన్ని మెలకువలో తెలుసుకోవయ్యా, అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. తెలుసుకో తల్లి, అంతకంటే ఏమీ లేదు. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సినిమా నడుస్తూనే ఉంటుంది. అయితే తెలుసుకున్నావు అనుకో, ఇది సినిమా అని తెలుస్తుంది, తెర శాశ్వతం అని తెలుస్తుంది. సినిమాలో పెద్ద ఏడవలసిన పనే ఉంది. ఏదో భావోద్వేగాలు రావచ్చు, కాసేపు సినిమా చూస్తున్నప్పుడు జోకులకు నవ్వు రావచ్చు, ఫైటింగుల్లో కోపం రావచ్చు, వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపు రావచ్చు, భావోద్వేగాలు కలగచ్చు. కానీ ఆ కాసేపే తప్ప అది సినిమా అని మనకు తెలుసుగా. ఒకవేళ అది సినిమా అని బాగా తెలిస్తే, అంటే గాఢంగా ఇది సినిమాలే యాక్ట్ చేశారులే, ఇందులో ఏముందిలే, ఊరినే చూడటానికి వచ్చాను, సరదాగా ఎంటర్టైన్మెంట్కి వచ్చాను అని అది సినిమా అనే భావనతో నువ్వు సంపూర్ణంగా కూర్చుంటే అక్కడ ఏమి జరిగినా నువ్వు సినిమానే చూస్తావు తప్ప స్పందించటం తక్కువ ఉంటుంది. ఏడుపుకి ఏడవో, నవ్వుకు నవ్వో, మాకు చూస్తూ ఉంటావు సినిమా. లేదు స్పందిస్తావు సరదాగా, సినిమా అని తెలిసే స్పందిస్తావు. జీవితం కూడా అంతే, సేమ్ జీవితం సినిమాలాగా ఉంటుంది. ఎందుకు తెలుసుకోవాలి అనంత ఆత్మజ్ఞానాన్ని? ఎందుకు చదువుకోవాలి ఆధ్యాత్మిక చదువుని? ఎందుకు చదువుకోవాలి ఈ ఆత్మజ్ఞాన చదువుని? ఎందుకు తెలుసుకోవాలి ఆత్మశక్తి ఎరుకని, నాలో ఉన్న ప్రాణశక్తి ఎరుకని? అంటే అసలు నువ్వు రోజు అక్కడికే వెళ్తున్నావు నాయన. నిద్రలో మెలకువలో సినిమా స్టార్ట్ అయింది, నిద్రలో సినిమా ఆగిపోయింది. తెర దగ్గరికి వెళ్తున్నావు. నీ తెరని నువ్వు తెలుసుకోపోతే ఎలాగూ? తెలుసుకుంటే ఏంటి లాభం? ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇది సినిమా అని తెలిసినప్పుడు ఇంత దుఃఖం ఉండదు. అంతే. ఇది సినిమా అని తెలిసినప్పుడు నా సినిమాకి ముగింపు ఉంది, నేను నశించిపోతాను, మరణించిపోతాను, అదేం ఉండదు నీకు. ఎందుకని? తెర అక్కడే ఉంటుంది. ఎప్పుడు తెరే నేనని తెలుస్తుంది. తెర మీద ఆడే సినిమా నేను కాదా? నేనే. కానీ సినిమా అది. తెర మీద ఆడే సినిమా కూడా నేనే, అందులో డౌట్ ఏం లేదు. శరీరం నేనే, మనసు నేనే. కానీ సినిమా ఆగిపోయినంత మాత్రాన్ని నాకు నశింపు లేదు. తెరగా నేను అనంత ఆత్మశక్తిగా, ప్రాణశక్తిగా ఎప్పుడు స్థిరంగా ఉంటాను. ఇది సినిమా అని తెలిసినప్పుడు ఈ సినిమాలో సుఖదుఖాలు పెద్దగా నన్ను బాధించవు, అందుకని తెలుసుకో అన్నారు. లేదండి నేను తెలుసుకొని ఇలాగే బాధలు పడి దుఃఖపడి చనిపోతాను, నేను అది తెలుసుకొని అంటే మిమ్మల్ని బలవంత పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు కోటాను కోట్ల మంది అలాగే బతికేస్తున్నారు, హాయిగా బతికేస్తున్నారు. ఇంకా మూర్ఖత్వంలో, మూఢత్వంలో నా మతమే గొప్పది, నా గురువే గొప్పడు, నాకు సంబంధించిందే గొప్పది అని కొట్టుకు చేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఒకవైపే ఉండిపోయి ఒక జ్ఞానంలోనే ఫిక్స్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. అది మతపరంగా కావచ్చు, దైవపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిపరంగా కావచ్చు, ఎక్కడైనా సరే. కానీ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నీకు ఇష్టమైతే, నీకు అర్థమైతే, నీకు కావాలనుకుంటే చదువు, తెలుసుకో. తెలుసుకుంటే ఏమవుతుందంటే ఒకవైపు ఫిక్స్ అవ్వటం కుదరదు.
ఒకవైపే ఉండకూడదు సత్యం నిత్యనూతనం. అలాని తప్పు లేదా, చెడు లేదా, మంచి లేదా, ఒకవైపు లేదంటే ఉంది. ఒకవైపు ఎలా ఉందో రెండో వైపు కూడా అలాగే ఉంది. కాసేపు ఈ వైపు ఉంటుంది, కాసేపు ఆ వైపు ఉంటుంది. రెండింటినీ తెలుసుకోవటం సంపూర్ణ జ్ఞానం, రెండింటినీ తెలుసుకోవటం, పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవటం, అన్ని వైపులా తెలుసుకోవటం సంపూర్ణ సత్యం. అందుకని సత్యము నిత్యనూతనము. నీకు ఇష్టమైతే చదువుకో, కష్టమైతే వదిలేసాయి. ఎవరిని ఇక్కడ బలవంత పెట్టరో. ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇష్టపడి వెతుక్కొని కష్టపడి దాన్ని తెలుసుకొని వాళ్ళే సాధించుకోవాలి. నీ వెంటబడి నేర్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ. ఎవరికి ఏ అవసరత లేదు. ఎవరి జీవితం వాళ్ళే జీవించాలి, ఎవరి సినిమా వాళ్ళదే, ఎవరి యాక్షన్ వాళ్ళే చేసుకోవాలి, ఎవరి తెర వాళ్ళదే. కాబట్టి మీరు తెరని చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం. కానీ నిద్రాస్థితిలో అందరం తెర దగ్గరికి వెళ్తున్నాం, అదే సమాధి స్థితి. సమాధి స్థితిని ఎలా నమ్ముతామంటే నిద్రాస్థితే సమాధి స్థితి. నమ్మడానికి పెద్ద విషయం ఏం లేదు అక్కడ. రోజు నువ్వు నిద్రలో వెళ్తుంది సమాధి స్థితికే. కాదు, అది సృష్టి సహజంగా పెట్టింది సమాధి స్థితి. నువ్వు ఇప్పుడు సాధన చేస్తే వచ్చే సమాధి స్థితి ఇది. దాన్ని కూడా ఎరుకలోకి తెచ్చుకొని సమాధి స్థితిలోకి కూడా వెళ్ళకుండా చక్కగా ఇది సినిమా నడుస్తుంది, తెర ఉంది, సినిమా నడుస్తుంది, తెర ఉందని సినిమా హాల్లో ఎలా తెరని సినిమాని రెండింటినీ గుర్తించేశాము, అలా నా ప్రాణశక్తి అనే తెర మీద, అనంత ఆత్మశక్తి అనే తెర మీద, అంటే నా ప్రాణశక్తి అనే తెర మీదేమో నా జీవితం నడుస్తుందని నేను భావించుకుంటున్నాను. అదే ప్రాణశక్తి అనంత ఆత్మశక్తిగా మొత్తం సృష్టి సినిమా నడుస్తుంది. రెండు భిన్న భిన్నం కాదు, రెండు ఒకటే. కానీ రెండు ఒకటే అని నాకు తెలిసిన, నేను సినిమాను చూసినప్పుడు తెర కనపడదు, తెరను చూసినప్పుడు సినిమా కనపడదు. సింపుల్ అంతే. నేను అనంత ఆత్మశక్తి భావనలోకి వెళ్ళినప్పుడు దేహభావం తగ్గిపోద్ది, దేహభావంలోకి వెళ్ళినప్పుడు అనంతాత్మశక్తి భావం తగ్గిపోద్ది. జీవన్ముక్త స్థితి అంటే అది. ఈ జీవన్ముక్తులు అవసరార్థం దేహభావంలోకి వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని దేహాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఆహారాలు పానీయాలు తీసుకొని నిద్రపోయి దేహానికి ఏమవసరమో అవన్నీ చేస్తారు. ఆ అవసరాలు తీరిపోయినాక అనంతాత్మశక్తి భావనలో లీనమైపోయి దేహాన్ని వదిలేస్తారు. అంటే ఏంటి? కోరికల వైపు పరుగులు ఎత్తనివ్వకుండా తగుమాత్రంగా బతుకుతారు. రెండు స్థితులు వాళ్ళలో నడుస్తూనే ఉంటాయి. అది నీకు అర్థమైతే నువ్వు రెండు స్థితుల్లో ఉండటం తెలుసుకుంటావు అంతే. అంతకు మించి ఇక్కడ జరిగేది ఏం లేదు. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే రెండు స్థితులు అక్కడే ఉన్నాయి. తెర మీదే సినిమా నడుస్తుంది నీ జీవితం అనే సినిమా. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు. తెలుసుకుంటే కొంచెం నీకు భారం తగ్గుద్ది, దుఃఖం తగ్గుద్ది. తెలుసుకోకపోతే కొంచెం నీకు ఎక్కువ దుఃఖపడతావు, ఎక్కువ కష్టపడతావు, ఎక్కువ బాధపడతావు, మరణం అంటే భయపడతావు. మరణంతో నేను చచ్చిపోయాను బాబోయ్ లేకుండా పోతానని అనుకుంటావు అంతే. అయినా నువ్వు ఉంటావు. శరీరం నశించిపోయినా సినిమా ఆగిపోయినా నువ్వు ఎక్కడికి ఉంటావు. కాకపోతే కొంచెం ఎక్కువ దుఃఖపడి బతుకుతావు, భయపడి బతుకుతావు అంతే. నువ్వు నేను అనంత ఆత్మశక్తిని తెరను తెలుసుకోవడం వల్ల నీ కొత్తగా వచ్చే మహిమలు మాయలు, నువ్వేదో చేసేయటాలు, సిద్ధులు పొందేయటాలు, గాలిలో నడిచేయటాలు, ఆకాశంలో ఎగిరేయటాలు, నీళ్ల మీద నడిచేయటాలు, ఇలాంటి మహిమలు మాయలు నీకు ఏమీ రావు. జీవితం ఇలా సాధారణంగానే గడుస్తుంది. జస్ట్ సింపుల్ వచ్చే మార్పు ఏంటంటే దుఃఖ భావన తగ్గుద్ది, కష్టభావన తగ్గుతుంది. ఎందుకంటే సినిమా తెర రెండు అర్థమైనవి కనుక, సినిమాతో నాకు ముగింపు కాదు కనుక, ఇది ఎలాగే నడుస్తుందని అర్థమైంది కనుక దుఃఖ భావన తగ్గుద్ది అంతే తప్ప అద్భుతాలు మహిమలు మాయలు ఏమి జరగవో ఉండవో. ఉన్నాయని చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు మళ్ళీ మహిమల పేరులతో మాయల పేరులతో కొత్త సినిమాలు సృష్టించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంతే. ఇది నా సొంత అభిప్రాయం. నా సొంత అభిప్రాయంతో మీరు ఎవరు ఏకీభవించక్కర్లేదు. మీకు నచ్చిన మార్గాల్లో మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన విషయాలు అర్థమయ్యి మీకు ఏదన్నా కొంచెం ఉపయోగపడతాయి అని అనుకుంటే మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. అందులో కూడా ఏదన్నా మంచి ఉంటే ఉన్నదని మీరు అనుకుంటే, లేకపోతే వదిలేసేయండి. ఒకవేళ నేను చెప్పిన దాంతో ఏకీభవించలేదు, మీకు నచ్చలేదంటే అసలు మీ మార్గమే ఇది కాదు, మీరు వినబాకండి. మీకు నచ్చిన మార్గాల్లో మీకు నచ్చిన గురువులు, మీ మతాలు, మీ మత పెద్దలు వాళ్ళు చెప్పిన విషయాలను వింటూ మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.